స్పీకర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ మన ముందుకు జూమ్ ఎటిక్వేట్స్ చెప్పడానికి శ్రీనాథ్ దాసరి గారు వస్తున్నారండి. అతను 54 బ్యాచ్ లో ట్రైనింగ్ అయ్యారండి. ఒక రాకెట్ లాగా దూసుకెళ్తూ ఉన్నారు. ఎంతో మల్టిపుల్ టాలెంటెడ్ పర్సన్ అండి. నవరస నట సార్వభౌముడు అని కూడా చెప్పొచ్చు ఇతన్ని. ఇతను ఈపీఎస్ యంగ్ మైండ్స్ బ్యాచ్ లకు ఎన్నింటికో గాను ఇన్ఛార్జ్ గా వ్యవహరించారు. ఇతని ప్రొఫైల్ చూస్తే 3-4 పేపర్స్ అవుతుంది. దాన్ని కుదించి ఒక్క పేపర్ లోకి తీసుకొని వచ్చానండి. ఎందుకంటే ఆ సార్ నాలెడ్జ్ మొత్తం మనం తీసుకోవడానికి, వాళ్ళ సార్ కు తొందరగా సెషన్ ఇచ్చేయడానికి దాన్ని చాలా షార్ట్ గా తీసుకొని వచ్చేసానండి. ఇవాళ సెషన్ లో చెప్పేటప్పుడు, ఆ సార్ చెప్పేటప్పుడు మనం ఒక్క సెకండ్ కూడా బోర్ కొట్టదండి. అంత అద్భుతంగా ఉంటుంది ఆ సార్ సెషన్. ఇవాళ మన ముందుకు రాబోతున్న శ్రీనాథ్ దాసర్ గారిని మన కరతాళ ధ్వనులతో ఆహ్వానం పలుకుదాం. వెల్కమ్ సార్, వెల్కమ్. వర్చువల్ డయాస్ ఈజ్ యువర్స్. Thank you, madam. Thank you very much for your wonderful warm welcome. Hi, how are you? Hi friends, అందరూ బాగున్నారా? సో ఈరోజు ఎన్నో డే, నేను ఈరోజు వచ్చాను కాబట్టి నాకు తెలియకపోవచ్చు. మీరు చెప్తే తెలుసుకుందామని టైప్ చేయండి, చాట్ బాక్స్ లో టైప్ చేయండి, చూద్దాం. ఫోర్త్ డే, వెరీ గుడ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అడిగిన వెంటనే చాలా స్పీడ్ గా చక 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 టైప్ చేస్తున్నారు. వండర్ఫుల్ వండర్ఫుల్, చాలా మంది టైప్ చేశారు. ఎంత మిల్లీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఎంతమంది టైప్ చేయగలరా అనేది నిరూపించారు. ఈ రోజు మనం దేని గురించి నేర్చుకోబోతున్నాం? మేడం గారు చెప్పారు జూమ్ గురించి. అరే జూమ్ గురించి జూమ్ లో భలే నేర్చుకుంటున్నాం కదా మనం. చూసారా, ఏ టాపిక్ అయినా సరే ఆ టాపిక్ లో నేర్చుకోవడం చాలా కష్టం. కానీ జూమ్ ఒక అద్భుతమైన అవకాశం. జూమ్ నుంచి జూమ్ లో నేర్చుకుంటున్నాం. మీ అందరికీ తెలుసు కదా జూమ్ గురించి. అందరూ తెలుసు కాబట్టి ఇన్స్టాల్ చేసుకున్నారు, కనెక్ట్ అయ్యారు, లింక్ రాగానే వచ్చింది, ఓపెన్ అయింది, సరదాగా రోజు మాట్లాడుకుంటున్నాం, అన్నీ ఉంటున్నాం. ఇంకెందుకు ఈ జూమ్? దీనికి బదులు వేరే ఏదైనా పెట్టుకుంటే బాగుంటుంది కదా అని అనిపించిందా ఎవరికైనా? అనిపించిందా అనిపించలేదు? ఫ్రాంక్ గా చెప్పండి. ఫ్రాంక్ ఫ్రాంక్ నేను ఫ్రాంక్ అన్నానంటే అబద్ధం చెప్పమాట. అనిపించలేదంట. అనిపించిందంటే బాగుండేది బాగుండేది. సో మనం జస్ట్ తెలిసిన దాని గురించి ఒక్కసారి మనం గుర్తు చేసుకుని దాని నుంచి మొదలు పెడితే, అమ్మయ్యా, మనకి తెలిసిన దాంతోనే స్టార్ట్ అయిపోయింది కాబట్టి చాలా ప్రశాంతంగా అన్ని ఇలాగే ఉంటాయని ఒక ఉద్దేశంతో పెట్టారో మరి ఏమో నాకు కూడా తెలియదు. జూమ్ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు తెలిసినయేనండి, కొత్త విషయాలు ఇక్కడ ఏం మాట్లాడుకోము. జస్ట్ ఒకసారి గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తామండి. ఈ 30 డేస్ మనం ట్రావెల్ చేయాలి కాబట్టి ట్రావెల్ చేసేటప్పుడు ఏది ఎక్కడ ఉంది అంటే కిచెన్ లోకి వెళ్ళి, మగవాళ్ళ కిచెన్ లోకి వెళ్ళి ఆ, పంచదార డబ్బానో వెల్లుల్లిపాయ డబ్బానో ఏదో తెమ్మంటే మొత్తం ఎతికి గంట సేపు తర్వాత లేదు ఇక్కడ అంటారు. వెంటనే హోమ్ మినిస్టర్ గారు వచ్చి ఇది కూడా కనబడలేదా, ఇక్కడే ఉంది కదా అని అంటారు. అలాగే మనం ఈ 30 డేస్ ట్రావెలింగ్ లో జూమ్ లో రకరకాల ఆప్షన్స్ మనం ఉపయోగించాల్సిన అవసరం వస్తుంది. హ్యాండ్ రేజ్ చేయండి అన్న వెంటనే ఎక్కడెక్కడెక్కడెక్కడ ఎక్కడెక్కడెక్కడ అని మనం దోవిలాడకుండా మన మైండ్ లోనే దాని నావిగేషన్. మీరు ఎప్పుడైనా ఇంటికి గూగుల్ మ్యాప్ పెట్టిన ఇంటికి వెళ్ళారా? ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కానీ బయటికి వెళ్ళిన తర్వాత కానీ వెళ్ళారు ఎప్పుడన్నా? ఎందుకంటే అది మన మైండ్ లో ఉంటుంది. అసలు మనం కళ్ళు మూసుకున్నా కూడా బండి, ఇటు 2 వీలర్ నడిపినా 3 వీలర్ నడిపినా ఫోన్ మాట్లాడినా ఏం చేసినా సరే ఆటోమేటిక్ గా స్టీరింగ్ అలాగే వెళ్ళిపోతుంది, మన బైక్ కూడా అలాగే టర్న్ అయిపోతుంది. అసలు ఏం చెప్పాల్సిన అవసరం లేదు, ఎప్పుడు మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒకటికి 4 సార్లు చెక్ చేసుకుంటాం. అది తిరిగి 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 గూగుల్ మ్యాప్ ఏం చేస్తుంది, ఏదో చిన్న సందులో చూపిస్తుంది, లేకపోతే అక్కడే గిరా 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 తిప్పి 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 మన ప్రాణం తీస్తుంది. సో అలాగే జూమ్ గురించి మనం ఈ 30 డేస్ ట్రావెల్ చేయాలి కాబట్టి రకరకాల ఆప్షన్లు మన మైండ్ లో నుంచి అవసరం వచ్చినప్పుడు టక్కని మన ఫింగర్స్ కళ్ళు మూసుకుని వచ్చే విధంగా మనం గుర్తు చేసుకునే విధంగా ఈరోజు మనం చేయబోతున్నాం అంతే. ఆల్రెడీ మీకు అన్ని తెలిసిన ఆప్షన్సే, వాటిని బ్రెయిన్ లో బాగా ఉపయోగించే విధంగా మనం ప్రయత్నిస్తున్నాం. మీకు అంతా తెలుసు అని చెప్తున్నాను కాబట్టి నాకు అంతా తెలుసులే, నేను హ్యాపీగా
కెమెరా ఆఫ్ చేసుకుని రిలాక్స్ గా అబ్బా వింటానులే అంటే కాదు. అమ్మా అలా ఉంటే ఎలా కుదురుతుంది? సో మనం అందరం కలిసి ఒకసారి గుర్తు చేసుకుందాం. నేను చాలా తప్పులు చెప్తాను, ఎందుకంటే మనందరూ తెలుసు, నేను ముందే చెప్పాను కదా, తెలియని వాళ్ళు ఎవరు లేరని చెప్పాను కదా. అందుకనే మిమ్మల్ని టెస్ట్ చేయడానికి చాలా మిస్టేక్స్ చెప్తాను. సార్ 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 ఏంటి సార్ అది చెప్తున్నారు, అది రాంగ్ కదా సార్, అలా కాదు కదా చెప్పాల్సింది, ఇది కదా అని మీరు ఖచ్చితంగా నన్ను వార్న్ చేయాలి. ఎవరు ఎక్కువ సార్లు వార్న్ చేస్తే వాళ్ళకి అన్ని పాయింట్స్ అన్నమాట. పాయింట్ టేబుల్ రెడీగా ఉందా? ఎస్, పాయింట్ టేబుల్ రెడీగా ఉంది. ఆ పాయింట్ లో మీ పేరు వచ్చే విధంగా, మీకు ఎక్కువ పాయింట్లు వచ్చే విధంగా మనం ప్రయత్నిద్దాం. మనం ఫస్ట్ ఏం చేద్దామంటే ఏం చేద్దాం, సెషన్ స్టార్ట్ చేస్తేనే కదా పాయింట్లు వచ్చేది. సెషన్ స్టార్ట్ చేయకపోతే పాయింట్లు రావు, కాబట్టి సెషన్ స్టార్ట్ చేస్తున్నాను. నేను ఒక పీపీటీ చూపిస్తా, ఆ పీపీటీలో ఏముందో మీరు చూడాలి. దాంట్లో ఏముందో ఏదో ఒక పాయింట్ ని మీరు చాట్ బాక్స్ లో టైప్ చేయాలి. చాట్ బాక్స్ తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు కంగారు ఏం అవసరం లేదు. మనం దాని గురించి కూడా నెమ్మదిగా తెలుసుకుందాం. తెలిసిన వాళ్ళు ఇంకోసారి తెలుసుకుందాం. నేను ఒకటి చూపిస్తాను, దాంట్లో ఏముందో టైప్ చేయాలి. రెడీనా? రెడీ అంటే ఇలా పెట్టాలి. రెడీ కాదంటే సార్ కొంచెం సేపు వెయిట్ చేయండి సార్, నేను పెన్ను పేపర్ తెచ్చుకుంటా, లేకపోతే నాకు సరిగ్గా కనబడదు సార్, నేను పుస్తకం తెచ్చుకుంటా. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నో ప్రాబ్లం. జస్ట్ అన్ని ఉంటాయి కాబట్టి. ఏంటి కనబట్లేదు పీపీటీ? ఏంటి సార్ మీ అందరికి తెలిసిపోయిందని చెప్పి ఈ పీపీటీ కూడా కనబట్లేదు నాకు? అందరికీ తెలిసిందే కదా, ఎందుకు దొంగలాడుతాం అని చెప్పి చెప్తుంది. ఉన్నావా లేవా అసలు? వెయిట్ చేస్తున్నారు, తొందరగా వచ్చాయి. ఎంతసేపు వెయిట్ చేపిస్తాం మా పార్టిసిపేట్స్ ని, మా న్యూ ట్రైనర్స్ ని? ఓపెన్ చేస్తున్నానండి. దాంట్లో ఏముంది, స్పీడ్ గా చార్ట్ చేయాలి. సార్ దీంట్లో ఏముంది సార్, నా బొంద మీ పేరు తప్ప. అంతేనా? ఏదో టైప్ చేయండి మరి, చూద్దాం అసలు మీరు ఏం ఐడెంటిఫై చేశారో, దేన్ని, ఎక్కడో దాగి ఉన్న దాన్ని మీరు దేన్ని కనిపెట్టారో, ఆ ఫౌండర్స్ ఎవరో చూద్దాం. ఏంటి ఎవరు టైప్ చేయట్లేదు? ఏం కనిపించలేదా? టైప్ చేస్తారా? నాకే కనిపించట్లేదు ఈ టైప్ ఎక్కడ ఉందా, చాట్ బాక్స్ అనేది. జూమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్నావు కదా, జూమ్ గురించి చాట్ బాక్స్ నీకు కనిపించకపోతే ఎలా సార్ అంటున్నారు. ఎవరు అనుకుంటుంటే నాకు అర్థమైపోతుంది అనమాట. ఈ రోజు మనం జూమ్ గురించి రెండు రకాలుగా విభజించుకుని రెండు పోర్షన్స్ లో మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఒకటి పార్టిసిపేంట్స్, అంటే ఎవరు? మీరే. నేను కూడా పార్టిసిపేట్నే, కానీ చెప్తున్నాను కాబట్టి ఏదో డిఫరెంట్ అంటారులేండి. పార్టిసిపేట్స్ అండ్ హోస్ట్. హోస్ట్ అంటే ఎవరు? ఎవరైతే ఈ లింక్ ని డిజైన్ చేయడానికి ప్రయత్నించారో, మనకి క్రియేట్ చేశారో, ఈ టైం నుంచి ఈ పలానా టైం వరకు ఈ లింక్ పనిచేయాలి, ఎంతమంది వస్తారు, ఈ పాస్వర్డ్ పెడదాం అని డిఫరెంట్ డిఫరెంట్ గా కొలమానాలతో క్రియేట్ చేస్తూ మనకి అందించిన వాళ్ళని హోస్ట్ అంటారు. ఈ హోస్ట్ కి చాలా తలనొప్పి ఉంటుందండి. అబ్బా, క్రియేట్ చేయడం, ఓపెన్ చేయడం, ఏ లింక్ పడితే ఆ లింక్ ఓపెన్ చేస్తే నడవదు. ఆ క్రియేట్ చేసిన లింక్, అందరికి పంపించిన లింకే ఓపెన్ చేయాలి. ఈ రోజు నుంచి మనం అందరం కూడా అన్ని ఇబ్బందుల్ని, అన్ని సుఖాలని, అన్నిటిని తెలుసుకుందాం. ఎందుకంటే మనం ట్రైనర్స్ ని అయిపోయాం కాబట్టి రేపటి నుంచి, అబ్బెబ్బెబ్బే రేపటి నుంచి వద్దు, ఈ రోజు నుంచే, ఈ క్షణం నుంచి, ఈ సెషన్ అయిపోయిన తర్వాత నుంచి మనం ట్రైనర్స్ గా మారిపోయాం కాబట్టి దాన్ని ప్రూవ్ చేసుకుందాం. ఎట్లా ప్రూవ్ చేసుకుంటారు? ఇలాగే ఒక లింక్ ని క్రియేట్ చేస్తాం, హ్యాపీగా మన గ్రూప్ లో పంపిస్తాం, మనకు తెలిసిన వాళ్ళకి పంపిస్తాం. మనకు తెలిసింది ఏదో 2-3 నిమిషాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జస్ట్ ప్రాక్టీస్ చేద్దాం. ప్రాక్టీస్ చేయాలంటే అన్ని విషయాలు తెలియాలి కదా. సో ఫస్ట్ పార్టిసిపేట్స్ అంటే ఏంటి, మనకి ఉన్న ఆప్షన్స్ ఏంటో ఒకసారి గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం. అందరూ ఎలా జాయిన్ అయ్యారు ఈ లింక్ కి? ఎలా జాయిన్ అయ్యారు ఈ లింక్ కి? ఏదో గ్రూప్ లో లింక్ వచ్చింది సార్, ఈ రోజు ఏదో సెషన్ అన్నారు, నిన్న సెషన్ జరిగింది, ఈ 30 days రోజుకో సెషన్ అంట, అందుకని జాయిన్ అయ్యాం. సో ఆ జాయిన్ అవ్వాలంటే ఫస్ట్ మనకి ఏం ఉండాలి? యాప్ ఉండాలి. అందరూ ఇన్స్టాల్ చేసుకున్నారులేండి, కానీ ఎవరైనా రేపు మీకు, అరే నేను గూగుల్ అంట, మా వాళ్ళు క్లాస్ పెడుతున్నారు, జూమ్ లో లింక్ చేసుకోవాలి ఎలా రా అని చెప్పి అడిగితే, మనం ట్రైనర్ కాబట్టి ఏం దాంట్లోకి వెళ్ళిపోయి అలా అలా చేయడం అలా కాదు, ఒక ప్రాసెస్ లో మనం చెప్పాలి. గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళాలి, జూమ్ అని క్లిక్ చేయాలి, జూమ్ అని క్లిక్ చేయగానే ఒక లింక్ వస్తుంది. దాన్ని, లింక్ వచ్చిన దాన్ని ఫస్ట్ దాన్ని ఏం చేయాలి? కొట్టకూడదు సార్ అని చెప్పాలి మనం. ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్నే గూగుల్ గూగుల్ ప్లే వాడు ఏం చేస్తాడంటే ఒక అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటాడు, అది కొట్టామంటే మనం ఎక్కడికో వెళ్ళిపోతాం. అది జాగ్రత్తగా పరిశీలించి చూసారా, లెఫ్ట్ సైడ్ లో ఏముంది? ఏదో ఒకటి అడ్వర్టైజ్మెంట్ ఇన్స్టాల్ చేసుకోండి. మనం చాలా జాగ్రత్తగా, అరే బాబు అలా వస్తుంది అక్కడ నువ్వు జూమ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ అని కనిపిస్తే దాన్నే డౌన్లోడ్ చేయి. సో ట్రైనర్ అనేవాడు ఏది కావాలో అది చెప్పడానికి మాత్రమే.
గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి జూమ్ అని కొట్టంగానే వాళ్ళు ఏయో డౌన్లోడ్ చేసుకుంటారు. సో ప్రాపర్ గా జూమ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ అని వస్తుంది. అది డౌన్లోడ్ చేసిన తర్వాత కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది. తప్పదు, నువ్వు పర్మిషన్స్ ఇవ్వాల్సిందే అనే కాన్ఫిడెన్స్ అతనికి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఓపెన్ అవుతుంది. అంతవరకు ఓపెన్ అయిన తర్వాత నీకు ఎవరైతే లింక్ పంపించారో ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. అది మనం కూడా చేసేస్తాం అందరం. బట్ ఈ వార్డ్స్ ని మనం యాడ్ చేయాలి. లేకపోతే ఏదో ఒక అడ్వర్టైజ్మెంట్ కనిపిస్తుంది, అడ్వర్టైజ్మెంట్ కనిపించిన వెంటనే దాన్ని ఓపెన్ చేయాలి అని అనుకుని అది ఓపెన్ చేస్తాడు. అది ఎక్కడికి వెళ్ళినా కూడా అవ్వదు, టైం అంతా వృధా అయిపోతుంది. పార్టిసిపేట్స్ కి ఇంకే ఉంటాయి మరి. మనం వచ్చేసింది, లింక్ వచ్చింది, మనం లింక్ హ్యాపీగా ఓపెన్ చేసాం. ఓపెన్ చేసిన వెంటనే ఏమొస్తుందండి? ఇలా మనం టచ్ చేయండి అందరూ ఒకసారి. మీ మొబైల్ని టచ్ చేయండి. అందరూ ఒకసారి మీ మొబైల్ని టచ్ చేయండి. ఎంతమంది టచ్ చేయగలరో చూద్దాం. మొబైల్ని టచ్ చేయండి అనగా నాకు ఒకటి గుర్తొచ్చిందండి. ఒకసారి అలాగే సెషన్ చెప్తున్నాను, మొబైల్ని టచ్ చేయండి అనగానే టచ్ చేశారు అనుకుంటా, తెలియదు నాకు ఏం జరిగిందో. క్లాస్ అయిపోయిన తర్వాత ఫోన్ చేశారు. ఆ తర్వాత ముందు నుంచి కూడా ఫోన్ చేస్తున్నారు, బట్ నేను పక్కన పెట్టేస్తాను కాబట్టి సైలెంట్లో తెలియదు. క్లాస్ అయిపోయిన తర్వాత 23 మిస్ కాల్స్ ఉంటే చూసి కాల్ చేశాను. ఏంటండి అని అడిగితే, ఏమయ్యా టచ్ చేయమన్నావు, టచ్ చేసా, ఇలా టచ్ చేయగానే కింద పడి సీన్ మొత్తం పగిలిపోయింది, నువ్వు కొనేస్తావా అని అన్నారండి. అయ్యా స్వామి అనుకున్నా. అందుకని మీకు ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే మెల్లగా టచ్ చేయండి, నిదానంగా. నేను ఇట్టి పరిస్థితుల్లో మీ ఫోన్ ఏమైనా నేను బాధ్యుడిని కాదు అనేది చెప్తున్నాను క్లియర్ గా. మెల్లగా నిదానంగా టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత కింద ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో ఒకసారి చూడండి. కింద ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో ఒకసారి చూడండి. సో జస్ట్ మీ స్క్రీన్ మీద టచ్ చేస్తే, ల్యాప్టాప్ అయితే అవసరం లేదు, మీరు ఇలా మౌస్ ని ఒకసారి క్లిక్ చేస్తే కింద మనకు కనిపిస్తుంది, చిట్టా మొత్తం కనిపిస్తుంది. మొబైల్ అయితే మాత్రం లైట్ గా ఒకసారి మెల్లగా టచ్ చేయండి నిదానంగా. నేను మటుకు మీకు కొన్ని చెప్తున్నాను, మీకు మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసినా కూడా ఉపయోగం లేదు నాకు. జాగ్రత్తగా నిదానంగా టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత కింద ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో ఒకసారి చూడండి. మీకు జూమ్ యూస్ చేయడం తెలుసు కదా, మీరు మాట్లాడక్కర్లేదు, నేను అడిగినప్పుడు చెప్పండి సార్. చూడండి, మీ బ్రెయిన్ లో ఫీడ్ చేసుకోండి ఆప్షన్స్ అన్ని. ఎందుకంటే ఈ రోజు నుంచి ఆ ఆప్షన్స్ కళ్ళు మూసుకుని మనం ఇలా ఓపెన్ చేసే విధంగా మనం తయారవ్వాలి. హ్యాండ్ రైజ్ చేయని అనగానే అది ఎత్తుకోవడానికి మనకు 2-3 నిమిషాలు పడుతుంది. ఈలో 10 మంది హ్యాండ్ రైజ్ చేస్తారు, మనది లాస్ట్ లో ఉంటుంది. మనం మాట్లాడాలి 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 అనే బర్నింగ్ డిజైర్ ఏదైతే ఉందో లాస్ట్కి వెళ్ళిపోవడం వల్ల మనం లాస్ట్ లో ఉండిపోయే అవకాశం ఉంది. టచ్ చేశారా? చూసారా? అందరూ చూసారా? చూసారా? సో దాంట్లో ఫస్ట్ ఒక ఆప్షన్ ఉంటుందండి, అది ఎప్పుడు కూడా రెడ్ కలర్ లో అన్మ్యూట్ అనే ఉండాలి. చూసారా? ఫస్ట్ ఆప్షన్ ఎప్పుడు రెడ్ కలర్ లో అన్మ్యూట్ అనే ఉండాలి. అన్మ్యూట్ ఉండకపోతే ఏమైతుంది సార్? ఏం కాదు, ఏం అవ్వదు, చెప్తున్నాను కదా. మీ ఇంట్లో విన్ని అన్ని సీక్రెట్స్ కూడా ఇక్కడ రికార్డ్ చేస్తున్నారు, రికార్డ్ అయిపోతాయి, జాగ్రత్త. అలా రికార్డ్ కాకుండా జాగ్రత్త పడాలంటే మనం ఖచ్చితంగా అది రెడ్ కలర్ లో ఉండాలి, అన్మ్యూట్ అనే ఉండాలి. మ్యూట్ అని కనిపించింది అంటే ఇంక అంతే, మనం ఏదో కొన్నిసార్లు ఏదో మాట్లాడతాం ఇంట్లో, అవి కూడా రికార్డ్ అయిపోతాయి, అన్ని వెళ్ళిపోతాయి. అండ్ ముఖ్యంగా, అతి ముఖ్యంగా మన వల్ల వేరే పార్టిసిపేట్స్ బాగా డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం ఉందండి. అంటే మీరు ఏదో మాట్లాడతారు, స్పీకర్ ఏమనుకుంటారంటే, ట్రైనర్ ఏమనుకుంటారు, మీరు ఏదో చెప్తున్నారేమో, కొంచెం సేపు వెయిట్ చేద్దామని అనే దాంతో అలా ఒక కొన్ని సెకండ్ల పాటు ఆగిపోతారు. అలా ఆగిపోయినప్పుడు కొంతమంది స్పీకర్స్ కి ఏ ఫ్లోలో చెప్తున్నారు, ఏ పాయింట్ చెప్తున్నారో కూడా కొంచెం మిస్ అయ్యే ప్రమాదం ఉంది. మనం డిస్టర్బ్ చేసిన వాళ్ళం అవుతాం. సో తప్పనిసరి మీరు అన్మ్యూట్ అనే ఆప్షన్ రెడ్ లో ఉండాలి, మీరు అంటే మ్యూట్ లో ఉండాలి అని అర్థం. దాని పక్కన ఇంకోటి ఉంది చూసారా? అది రెడ్ కలర్ లో, దాని పక్కన ఇంకొక ఆప్షన్ ఉంది, అది రెడ్ కలర్ లో ఉంది అంటే మీరు మిమ్మల్ని ఎదుగుదలని ఆపేసుకున్నట్టేనండి. మీరు ఒక అద్భుతమైన ట్రైనర్ గా మీరు అవ్వాలని మీరు కంకణం కట్టుకుని వచ్చారు కాబట్టి అది రెడ్ కలర్ లో ఉండకూడదు. ఏంటి సార్ రెడ్ కలర్ లో కనబడుతుందా? రెడ్ కలర్ లో స్టార్ట్ వీడియో, అది ఎప్పుడు స్టాప్ వీడియో అనే కనబడాలి. స్టాప్ వీడియో అని కనిపిస్తే మన వీడియో ఆన్ లో ఉన్నట్టు. చాలా మంది ఇప్పుడు కూడా స్టాప్ వీడియోలో ఉన్నారు, అంటే ఏంటంటే వాళ్ళకి తెలియకపోయి ఉండొచ్చు, మేబీ తెలియకపోయి ఉండొచ్చు, అందుకోసమే పాపం వాళ్ళు అది క్లిక్ చేసుకున్నారు. ఎవరైతే వీడియో కనిపించట్లేదో ఒకసారి చెక్ చేసుకోండి, మీ వీడియో మీకు కనిపిస్తుందో లేదో. కనిపించకపోతే స్టార్ట్ వీడియో అనే దాని మీద జస్ట్ మళ్ళా మెల్లగానే కొట్టండి, స్పీడ్ గా కొట్టకండి. మెల్లగా కొడితే ఓపెన్ అయిపోతుంది. మిమ్మల్ని చూసే అదృష్టం మాకు కలుగుతుందండి. ఓపెన్ చేయండి. దాని తర్వాత ఉంటుందండి అసలైంది, పార్టిసిపేట్స్. క్లిక్ చేయండి ఒకసారి, పార్టిసిపేట్స్ చూద్దాం ఎంతమంది క్లిక్ చేస్తున్నారో. చేశారా? నేను ఒక ప్రశ్న అడుగుతానండి,
నీతిగా నిజాయితీగా అందరూ కూడా నిజమే చెప్పాలండి. నేను చాలా సెషన్స్ ఇచ్చాను. ఏ, వాళ్ళు స్వార్థంగా అబద్ధమే చెప్పారు. నిజం మీరైనా చెప్తారని నేను చూస్తున్నా. ఎందుకంటే 162 బ్యాచ్ అదిరిపోయే బ్యాచ్ అని చెప్పి నేను విన్నాను. అది వినడం మాత్రమేనో లేకపోతే నిజమో చూద్దాం. ఒక నలుగురు హ్యాండ్ రైజ్ చేయండి. అరే సార్, హ్యాండ్ రైజ్ చేయడం మా ఇంకా నేర్పించలేదు కదా సార్. అరే ఏంటి హ్యాండ్ రైజ్ చేయడం నేర్పించకపోయినా ఎంతమంది హ్యాండ్ రైజ్ చేశారే. వావ్, వండర్ఫుల్. నలుగురు చేయమంటే 400 మంది చేస్తున్నారు ఇక్కడ. ఒక్కొక్కడిని కాదు, షేర్ ఖాన్ 400 మందికి పంపించంటున్నారు మీరు. అది 100 మంది, మీరు 400 మంది పంపించంటున్నారు. సరే, మనం ఎవరినైనా అడుగుదాం. రమేష్ గారు, సార్ నేను ముందే చెప్పాను సార్. ఏం చెప్పానంటే నిజం చెప్పండి దయచేసి అని చెప్పాను. అన్మ్యూట్ చేసుకోండి సార్. నేనేం సార్ అడుగుతానంటే పార్టిసిపేట్స్ మీద ఫస్ట్ నా పేరుందా, సుధీర్ గారి పేరుందా, లేకపోతే ఈ రోజు ఇన్ఛార్జ్ అయినటువంటి సురేష్ గారి పేరుందా? మా ముగ్గురులో ఎవరి పేరుందో మీరు తప్పకుండా నిజం చెప్పాలండి. మొదట నా పేరు ఉంది సార్. అది చెప్పేశారు మీరు. ఉం? అస్మత్ గారు, మేడం మీరు చెప్పండి మేడం. ఎస్ సార్, ఫస్ట్ మై నేమ్ ఓన్లీ. అదేంటి మేడం, రమేష్ గారి పేరు అని చెప్పారు, మీరు క్రెడిట్ తీసుకుందాం అని చెప్పి మీ పేరు చెప్తున్నారు. భలే ఉంది ఇది. నా మొబైల్లో నా పేరే ఉంటది, వాళ్ళ మొబైల్లో వాళ్ళదే ఉంటది ఫస్ట్. అంతేనా మేడం? ఎస్ సార్. భరత్ గారు నిజం చెప్తారు అనుకుంటా. హ్యాండ్ రేజ్ చేశారు, వర్చువల్ హ్యాండ్ రేజ్ చేశారు, ఫిజికల్ కూడా హ్యాండ్ రేజ్ చేశారు. ఖచ్చితంగా మీరైతే నిజమే చెప్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్. యా, భరత్ గారు. సార్, మేడం చెప్పే దాంతో నేను ఏకీభవిస్తాను సార్. ఎవరి మొబైల్లో వాళ్ళదే ఫస్ట్ ఉంటుంది సార్. ఎవరి మొబైల్లో వాళ్ళదే ఫస్ట్ ఉంటుందా? అవును అంతేనా? సార్, అంతే ఏమీ సార్, లేదంటారు. అంతే సార్. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఎవరైనా చెప్తారా ఎందుకు ఉంటుంది? ఆ లాజిక్ ఏంటి, ఆ మ్యాజిక్ ఏంటి, ఆ లాజిక్ ఏంటి? ఇలా పెట్టండి హ్యాండ్. నేను ఒకటి అనుకుంటున్నా, చాలా సంవత్సరాలు రీసెర్చ్ చేసి ఒకటి తెలుసుకున్నాను. అది మీరు కూడా అదే అంటారా, వేరేదంటారో, ఏకీభవిస్తారో ధృవీకరిస్తారో చూద్దాం. వెంకట సుబ్బారావు గారు చెప్పండి సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. ఎవరైతే లాగిన్ ఐడితో లాగిన్ అవుతారో వాళ్ళ నేమ్ ఫస్ట్ వస్తుంది సార్, నేను అనుకోవడం. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్ అండి. సో మీరందరూ హ్యాండ్ డౌన్ చేసేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రెస్పాన్స్ అనేది ఇలా ఉండాలండి. అసలు చక్క ఇలా రెస్పాన్స్ ఉంటే అద్దరిపోతుంది అన్నమాట సెషన్స్ అన్ని కూడా. నేనేం రీసెర్చ్ చేశాను అడగరా? ఇలాగోలా పెట్టండి. అప్పుడు నాకు అర్థం అవుతుంది. అడుగుతున్నారా, పర్లేదు మనం చెప్పొచ్చు, మనం ప్రిపేర్ అయ్యి చెప్పొచ్చు. ఆ? ఇలా పెట్టారా? సార్ నేనేం రీసెర్చ్ చేశానంటే చాలాసార్లు చూస్తా ఉన్నా. అంటే నేను ఈ ఇంపాక్ట్ లోకి రాకముందు కూడా చూస్తున్నా. అరే ఏంటిది, ఎప్పుడైనా సరే నేను మీటింగ్కి వెళ్తే వాళ్ళు మీటింగ్ చెప్పేవాళ్ళు చెప్పాలి కదా, నా పేరు కనిపిస్తుంది ఏంటి 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 అని ఆలోచిస్తే నాకు ఒక గురువు గారు చెప్పారండి. అరే బాబు, నువ్వు ఎందుకు జాయిన్ అయ్యావు ఈ మీటింగ్లోకి అని అడిగారు. తెలుసుకుందామని, దీని గురించి తెలుసుకుందామని అని అన్నాను. నువ్వు ఏ రోజు అయితే తెలుసుకుందామని జాయిన్ అయ్యావో ఆ రోజే నువ్వు నెంబర్ 1 అయిపోయావు. అందుకని నీ పేరు ఎప్పుడు నెంబర్ 1 ఉంటుంది. నువ్వు ఇంక దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. వాళ్ళు చెప్పేది జాగ్రత్తగా నువ్వు నోట్ చేసుకుని, వాళ్ళు ఏమైతే నువ్వు తయారు చేయాలనుకున్నారో దాంట్లో నువ్వు పూర్తిగా లీనమైపోయి నువ్వు నేర్చుకోవడం ఒక్కటే పెండింగ్. నీ సైడ్ నుంచి ఆ పెండింగ్ ఉంది. ఆల్రెడీ నేను నెంబర్ 1 చేసేసింది జూమ్ అని చెప్పారండి. నాకు భలే అనిపించింది. ఇంకా ఆ రోజు నుంచి నేను ఏమాత్రం నేనే నెంబర్ 1 అనుకుంటూ సెషన్స్ అన్ని వినుకుంటూ అలా నెంబర్ 1 అవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను. మీరు కూడా అందరూ నెంబర్ 1 అయిపోయారు. జస్ట్ ఆ టెక్నికల్ గా ఏమైతే నాలెడ్జ్ షేర్ చేస్తారో డిఫరెంట్ ట్రైనర్స్, వాటిని మీరు బ్రెయిన్ లోకి ఎక్కించుకోవడం ఒకటే. నెంబర్ 1 ఆల్రెడీ అయిపోయారు. జస్ట్ మీరు ఆ ప్రాక్టికల్ గురించి తెలుసుకోవడం ఒకటే మనం పెండింగ్ ఉంది. ఏకీభవిస్తారా, ధృవీకరిస్తారా? ఇలా అవ్వకండి. లేకపోతే అప్పుడు అమ్మయ్య ఏకీభవిస్తారు బాబు అంటే అలా అవ్వకండి. కాదంటే ఏదో ఒకటి అయితే ఉంటుంది కదా. ఏదో ఊపుతున్నారు కదా సార్, మీరు మమ్మల్ని అందరినీ ఊపిస్తున్నారు, అందుకే మేము తప్పక ఊపుతున్నాం అంటారా? సో దాని పక్కన ఇంకోటి ఉంటుంది చూడండి, చాట్ బాక్స్. చాలా మంది చాట్ చేయండి అంటే ఏమన్నా పానీపూరియా చాటా ఎక్కడుంది, మా దగ్గర లేదు కదా అని చెప్పి చూశారు. కొంతమంది చాట్ చేయలేదు, నాతో టెస్ట్ చేయలేదు. దాని పక్కనే పార్టిసిపేట్స్ పక్కనే చాట్ అని ఉంటుంది. ఆ చాట్ మీద ఒక్కసారి మెల్లగా టైప్ చేయండి. నేను ఎప్పుడు చెప్పినా సరే, నేను పొరపాటు స్పీడ్ గా టైప్ చేయడం, దయచేసి మీరైతే మెల్లగానే టైప్ చేయండి. నా దగ్గర అయితే అన్ని ఫోన్ల గురించి అంత సోమత లేదు. మెల్లగా టైప్ చేయండి. చాట్ అని వస్తుంది.
నేను చెప్పేది బాగుంటే సూపర్ అని చెప్పండి, బాగోకపోతే డూపర్ అని చెప్పండి. అరే ఏంది సార్ రెండు మీరే చెప్పుకుంటున్నారు అంటే, సరే ఏదో ఒకటి పెట్టండి అయితే. ప్రతి ఒక్కరు టైప్ చేయాలి. ప్రతి ఒక్కరు టైప్ చేసి అమ్మయ్య వీళ్ళందరికీ వచ్చిందిరా, చార్ట్ కూడా చేస్తున్నారు, ఇంత ముందు చార్ట్ చేయనప్పుడు ఇప్పుడు చార్ట్ చేశారు. సైలెంట్ గా ఇంకా చూస్తున్నారండి సార్, చార్ట్ ఓపెన్ చేయండి, పార్టిసిపేట్స్ పక్కనే ఉంటుంది, కింద మళ్ళీ ఒకసారి మెల్లగా మీ మొబైల్ స్క్రీన్ టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత పార్టిసిపేట్స్ పక్కన చార్ట్ ఉంటుంది. ఆ చార్ట్ లో మీరు ఏదో ఒకటి మీ పేరైనా సరే టైప్ చేయండి, పర్వాలేదు. లేదు సార్ నేను నిజమే చెప్తాను, మీరు చెప్పింది చెప్పండి సార్ అంటే మీ పేరు టైప్ చేయండి, ఐఎన్ టైప్ చేయండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు ఏం టైప్ చేయాలనుకుంటే టైప్ చేసేయండి. ఇప్పుడు ఉంటుందండి అసలైన ఫ్యూచర్ జూమ్ లో. మీ అందరికీ తెలియందంటే తెలుసు, బట్ ఎక్కువగా ఉపయోగించండి. మనకు అవసరం లేదులే, మనకు ఉంది కదా, దాన్ని వాడేసుకుందాం, ఉన్నాయి అన్ని వాడేసుకుందాం అండి. ఈరోజు ఏది ఉంటే అది వాడేద్దాం. అది పనికొస్తా పనికిరాదా తర్వాత విషయం. ఫస్ట్ ఉంది కదా, తెలిస్తే కదా, ఒక్కసారి వాడితే మనకు తెలుస్తుంది, లేకపోతే తెలియదు కదా. అందరూ దాని పక్కన చార్ట్ పక్కన రియాక్షన్స్ అని ఉంటుంది, రియాక్షన్స్ ఉందా, కనిపించిందా మీకు? ఆ రియాక్షన్స్ మీద క్లిక్ చేసిన వెంటనే రేజ్ హ్యాండ్ అని కనిపిస్తుంది. ఇక్కడ ఇలా ఇక్కడ కనిపిస్తుంది సరే, ఈ విధంగా రేజ్ హ్యాండ్ అని కనిపిస్తుంది. అందరూ రేజ్ హ్యాండ్ చేయండి. ఇంతకుముందు కొంతమంది రేజ్ హ్యాండ్ చేయలేదు పాపం, ఎందుకంటే వాళ్ళకి ఆప్షన్ తెలియకపోయి ఉండొచ్చు, కొత్తగా ఉండొచ్చు, లేకపోతే ఇక్కడ ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా, అమ్మో ఏది కొడితే ఏమైపోతుందో, క్లోజ్ అయిపోతుందో అనే ఆందోళనతో కూడా మేబీ చేసి ఉండకపోవచ్చు. అందరూ కూడా రియాక్షన్స్ మీద క్లిక్ చేయండి. దాంట్లో రేజ్ హ్యాండ్ క్లిక్ చేశారా? రేజ్ హ్యాండ్ క్లిక్ చేసిన వెంటనే ఏం చేస్తారంటే, అక్క అంతసేపు ముట్టుకుంటే, అంతసేపు మీరు హ్యాండ్ రైజ్ చేస్తుంటే నేను బాగా తట్టుకోలేనండి, మీ హ్యాండ్ నొప్పి వచ్చేస్తున్న భయంతో అక్కడే లోయర్ హ్యాండ్ అని ఉంటుంది, ఆ లోయర్ హ్యాండ్ మీద క్లిక్ చేయండి. అందరి చేతులు హ్యాపీగా ప్రశాంతంగా కిందకి వెళ్ళిపోతాయి. అమ్మయ్యా నేను ఇంతమంది ఇబ్బంది పెట్టలేదులే, పర్వాలేదు అని నేను హ్యాపీగా రిలాక్స్ అవుతాను. లోయర్ హ్యాండ్ చేసేయాలి అందరూ కూడా. ఎంత స్పీడ్గా ఉన్నారంటే మిమ్మల్ని నేనేదో అనుకున్నానండి, మీరు చాలా చాలా అద్భుతంగా చాలా స్పీడ్గా వందే భారత్ వచ్చింది చూసారా, ఇంకోటి ఏదో కనిపెట్టాలి మనం మీకోసం, అంత స్పీడ్గా ఉన్నారు. వందే భారత్ కన్నా ఇంకా మంచి స్పీడ్ ఉంది, తయారు చేద్దాం, అది కూడా మేక్ ఇన్ ఇండియాతో తయారు చేద్దాం, మన థాట్స్ తో తయారు చేయమని చెప్తాం. వండర్ఫుల్ వండర్ఫుల్. దాని పక్కన లాస్ట్ లో మోర్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని పక్కన మోర్ అనే ఆప్షన్ ఉంటుంది, కనిపించిందా? ఇక్కడ మీకు ఒక అద్భుతమైన ప్రశ్న అడుగుతాను, ఆ ప్రశ్నకి సమాధానం కరెక్ట్ గా చెప్పిన వాళ్ళకి మంచి మంచి పాయింట్స్ వస్తాయి. సార్ పాయింట్ టేబుల్ రెడీ చేసుకోండి, ఆ పాయింట్ టేబుల్లో మనందరికి పాయింట్స్ ఇచ్చేయండి, ఎవరైతే చెప్పారో వాళ్ళకి. షేర్ ఆప్షన్ ఉంది, ఓకే. మోర్లోకి వెళ్ళండి, మోర్ లాస్ట్ లో ఉంటుంది, లేకపోతే 3 డాట్ లైన్స్ ఉంటాయి. మీకు మోర్ లేకపోతే 3 డాట్ లైన్స్ ఉంటాయి, ఆ 3 డాట్ లైన్స్ లోకి వెళ్ళండి. దాంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి అనేది ఒకసారి బ్రెయిన్లోకి ఎక్కించేసుకోండి. అదే అసలుగా మనల్ని పర్ఫార్మెన్స్ అనేది చూపించేది. మనం ఒక ఇంటర్నేషనల్ స్థాయిలో ఒక అద్భుతమైన ట్రైనర్ అవ్వాలంటే అది మనకి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మోర్ కానీ 3 డాట్ లైన్స్ కానీ ఉంటుంది, దాంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి అనేది బ్రెయిన్లో ఎక్కించేసుకోండి. సార్ అందరూ ఎక్కించేస్తున్నారా? రెడీగా ఉన్నారా అందరూ? అడుగుతాను నేను, రెడీగా ఉన్నారా? అమ్మ వెంటనే అడుగుతారా మరి పాయింట్లు ఇవ్వాలంటే? కొంచెం సేపు మిమ్మల్ని ఆపాలుగా ఆట పుట్టించాలి కదా. వెంటనే అడిగేస్తే చక్కని చెప్పేస్తారు, ఇలా చూసి చెప్పేస్తారు, అందుకే నేను వెంటనే అడగం, కొంచెం సమయం తీసుకుంటా. కావాల్సినంత సమయం తీసుకుని అప్పుడు మీరు మర్చిపోయాక అప్పుడు అడుగుతా, అప్పుడు కరెక్ట్గా చెప్పిన వాళ్ళకి పాయింట్స్ ఇస్తా. అప్పుడు దాకా ఇలా పెట్టుకుని ఉన్నా సరే ఉండదు కానీ. సో ఈలోపు మనం ఏం నేర్చుకుందాం అంటే, బ్రెయిన్లో పెట్టుకుని ఉండండి, మళ్ళీ మర్చిపోకండి. ఇప్పుడు చెప్పేది సార్ మళ్ళీ మర్చిపోతామండి అంటే వద్దు. మీరు సెషన్లోకి స్టార్ట్ అయిన వెంటనే సాంగ్తో ఎవరైనా సరే, సార్ నేను సెషన్ స్టార్ట్ అవ్వగానే నాకు సాంగ్ కనిపించింది సార్, నాకు సాంగ్ వినిపించలేదు సార్ అనేవాళ్ళు ఎవరున్నారా? ఈరోజు జాయిన్ అయిన వెంటనే సాంగ్ ప్లే చేస్తారు కదా సార్, వినబడలేదు, నాకు వెంటనే వినబడలేదు, కొంచెం సమయం తర్వాత ఏదో చేస్తే వినపడింది అనేవాళ్ళు ఎవరుంటే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరు లేరా? అందరికీ వినబడిందా? అంటే మీరు అబద్ధం చెప్తారని నాకు తెలుస్తుంది. లావణ్య గారు, మేడం చెప్పండి, మీరు కనెక్ట్ అయిన వెంటనే సాంగ్ వినబడలేదా? ఏం చేశారు మీరు? మ్యూట్ ది సెలెక్ట్ చేసుకున్నప్పుడు
జాయిన్ విత్ సెల్యులార్ ఆర్ వైఫై అని అడిగింది సార్. సూపర్ అండి, సూపర్ సూపర్ సూపర్, ఎక్సలెంట్ ఎక్సలెంట్. చూసారా, ఒక్కలే చెప్పారు. అందరికీ 99.9% క్రిముల్ని వదిలిస్తుందని చెప్పి మనకి యాడ్ వస్తుంది కదా, అలాగే అందరికీ జరుగుతుంది, కానీ ఒక్కరే చెప్పారు. ఎందుకంటే మనకు తెలియకుండానే ఆ పని జరిగిపోతుంది. మన హ్యాండ్ అలా వెళ్ళిపోతుంది, అది చేసేస్తుంది, ఇది చేసేస్తుంది, మొత్తం ఆటోమేటిక్గా మన బ్రెయిన్ ఫంక్షనాలిటీ అవుతుంది. ఎందుకంటే అది రెగ్యులర్ ప్రాక్టీస్ అయిపోయింది మనకి. అందుకోసం మనం దాన్ని ఐడెంటిఫై చేయలేకపోయాం. రైట్. మనం ఎప్పుడైనా సరే సెషన్లోకి ఫస్ట్ టైం జాయిన్ అయినప్పుడు ఇక్కడ జాయిన్ ఆడియో అనే ఒక ఆప్షన్ ఉంటుంది కింద, అది క్లిక్ చేస్తే జాయిన్ విత్ మొబైల్ డేటా అది సెల్యులర్ డేటా అనే 2 ఆప్షన్స్ వస్తాయి. ఆ 2 ఆప్షన్లు మనం ఏదో ఒక ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళు మాట్లాడేది మనకి వినిపిస్తుంది, మనం మాట్లాడేది వాళ్ళకి వినిపిస్తుంది. ఫస్ట్ టైం, వెరీ ఫస్ట్ టైం, ఇప్పుడే జూమ్లోకి వచ్చా నాకు ఇంతవరకు తెలియదు అనేవాళ్ళు దీన్ని ఇది ఎనబుల్ చేయడం తెలుసుకోవడానికి అరగంట పడుతుందండి. నేను ఫస్ట్లో జూమ్ గురించి జాయిన్ అయినప్పుడు ఓ సెషన్ మొత్తం అలాగే వినేసాను. వీళ్ళు ఇంకా స్టార్ట్ కాలేదేమో, అవుతుందేమో నేను ఇలా రిలాక్స్గా కాఫీ దాక్కుండు, టీ దాక్కుండు, మంచిలు దాక్కుండు, టైం అంతా నేను అలా చేసేసాను. అది కనిపిస్తుంది అంతా వాళ్ళు ఏదో చేస్తున్నారు, బట్ ఇదంతా మూకీ ఏమో మళ్ళీ చెప్తారేమో అనుకున్నాను. తీరా అయిపోయేసరికి సెషన్ అయిపోయింది. సో చాలా మంది కొత్త వాళ్ళకి ఇది తెలియదు. మనం దీన్ని ఎడ్యుకేట్ చేయాల్సి వస్తుంది. యాజ్ ఎ స్పీకర్గా, యాజ్ ఎ ట్రైనర్గా, యాజ్ ఎ హోస్ట్గా, యాజ్ ఎ కో హోస్ట్గా, యాజ్ ఎ ఇన్ఛార్జ్గా ఎవరైనా సరే కనెక్ట్ కాలేదంటే ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి. పార్టిసిపేట్స్ పక్కన వాళ్ళ ఫోటో అండ్ కెమెరా కనిపిస్తుందా లేదా, మైక్ సింబల్ కనిపిస్తుందా లేదా. మైక్ సింబల్ కనిపించట్లేదు అంటే వీళ్ళు ఈ బటన్ క్లిక్ చేయడం మర్చిపోయారు, లేకపోతే వీళ్ళకి తెలియదు అని అర్థం. మరి దీన్ని పర్మనెంట్గా చేసుకునే ఆప్షన్ కావాలా మీకు, వద్దా? సో ఇక్కడ నుంచి మీరు హ్యాండ్ రైజ్ చేయొద్దు, ఏం చేయొద్దండి. కావాలి అంటే ఒక ఇలా కానీ లేకపోతే ఇలా కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీటిని ఏమంటారు అనేది మనం తెలుసుకుందాం. వీటిని కూడా ఏదో ఒక పేరు ఉంటుంది, ఆ పేరు నాకు గుర్తు రావట్లేదు ప్రస్తుతం. అది మనకు నెక్స్ట్ సెషన్లో ఏమైనా ఇస్తారేమో, అప్పుడు గుర్తు వచ్చినప్పుడు నేను కూడా నేర్చుకుంటాను మీతో పాటు. సో ఇలా కానీ ఎలాగోలాగా మీరు చెప్పండి. దీనికి ఒక కమ్యూనికేషన్ ఉందన్నమాట, అది పేరు సరిగ్గా గుర్తు రావట్లేదు నాకు. 2 రోజుల్లో మనకి సెషన్ జరుగుతుంది, అప్పుడు మీతో పాటు నేను కూడా నేర్చుకునే ప్రయత్నం చేస్తాను. కావాలా పర్మనెంట్ సార్? పర్మనెంట్గా కూడా ఉంటుందా సార్? ఎస్, ఉంటుందండి. ఆ పర్మనెంట్గా ఇన్ కేసు మనం అంటే మన సెషన్లోకి వెళ్ళిన వెంటనే ఒక్క సెకండ్ కూడా మనం వెయిట్ చేయకుండా మనకి అక్కడ ఏం కమ్యూనికేషన్ జరుగుతుంది అని వినడం కోసం ఫస్ట్ మనం ఏం చేయాలంటే జూమ్ యాప్ ఓపెన్ చేయాలి. అరే ఇప్పుడు ఓపెన్ చేయకండి, జూమ్ యాప్ ఓపెన్ చేయండి. ఇప్పుడు ఎవరు ఓపెన్ చేయకండి. ఇప్పుడు ఓపెన్ చేశారంటే ఈ మీటింగ్ కట్ అయిపోతుంది మీకు. జూమ్ యాప్ అలాగే ఉంచండి, పాయింట్స్ రాసుకోండి కావాలంటే. ఓపెన్ జూమ్ యాప్. సో ఓపెన్ జూమ్ యాప్ ఓపెన్ చేసిన వెంటనే లెఫ్ట్ సైడ్ లో సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటుంది, ఆ సెట్టింగ్స్ ఆప్షన్ క్లిక్ చేయాలి. సెట్టింగ్స్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్నట్లుగా ఆటో కనెక్ట్ టు ఆడియో అనే ఆప్షన్ ని మీరు ఆఫ్ లో ఉంటుంది, బై డిఫాల్ట్ ఆఫ్ లో ఉంటుంది, అందరికి బై డిఫాల్ట్ ఆఫ్ లో ఉంటుంది. దాన్ని మీరు ఆన్ చేసుకోవాలి. వైఫై ఆర్ సెల్యులర్ డేటా అనే విధంగా మీరు దాన్ని ఎనేబుల్ చేసుకుంటే మీరు ఇంకా దీని గురించి టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఆటోమేటిక్గా మీరు లింక్ లో క్లిక్ చేసి జాయిన్ అయిన వెంటనే మీకు అన్ని విధాల ఇన్ఫర్మేషన్ కనిపిస్తాయి, వినిపిస్తాయి. మీరు కూడా మాట్లాడచ్చు వాళ్ళు పర్మిషన్ ఇస్తే. చూసారా, మనం పర్మనెంట్ గా ఉండే విధంగా తెలుసుకున్నాం. రేపటి నుంచి దీంతో మీరు అందరు రండి. ఇది ఎవరైనా ఆల్రెడీ పర్మనెంట్ గా ఎనేబుల్ చేసుకున్న వాళ్ళు ఉన్నారా? ఇప్పుడే ఫస్ట్ టైం వింటున్నాం సార్ అంటారా? సార్ ప్లీజ్ రిపీట్ అగైన్. సో మీరు పర్మనెంట్ గా ఆ వైఫై ఆ సెల్యులర్ డేటాని ఎనేబుల్ చేసుకోవడం కోసం ఫస్ట్ జూమ్ యాప్ ని ఓపెన్ చేయాలి మీ మొబైల్. ఇప్పుడు చేయకండి, ఇప్పుడు డిస్కనెక్ట్ అయిపోతుంది. జూమ్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ లో, అంటే ఇప్పుడు కాదు, మీరు నెక్స్ట్ సెషన్ లేనప్పుడు మాత్రమే కనిపిస్తుంది. అది లెఫ్ట్ సైడ్ లో మీకు సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటుంది, ఆ సెట్టింగ్స్ ఆప్షన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే ఒక పేజ్ వస్తుంది, ఆ పేజ్ లో ఆటో కనెక్ట్ టు ఆడియో అనే బటన్ ఉంటుంది. ఆ బటన్ ని క్లిక్ చేస్తే 2 ఆప్షన్స్ వస్తాయి. 2 ఆప్షన్స్ లో వైఫై ఆర్ సెల్యులర్ డేటాని ఎనేబుల్ చేయాలి. దట్స్ ఎనఫ్. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే మన డేటా బాగా చాలా లోగా ఉంటుంది, ఆ లోగా ఉన్నప్పుడు కనెక్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా, బట్ అది ఎనబుల్ చేయడానికి కొంచెం సమయం పడుతుంది. ఇది మనకి ఎనబుల్ ఉంటే మనం లేట్గా జాయిన్ అయినా, కొన్ని సందర్భాల్లో జాయిన్ అవుతాం కదా, లేట్గా జాయిన్ అయినా సరే ఇది ఆప్షన్ ఇచ్చారు కానీ 2 నిమిషాలు లేట్గా జాయిన్ అవుతారని అనుకోకండి. ఓకేనా? అనుకోకండి. టైం అంటే టైంకి జాయిన్ అయిపోవాలి. ఎప్పుడైనా ఏదైనా సందర్భంలో మీకు నెట్ డిస్కనెక్ట్ అయినప్పుడు మనం దాన్ని ఉపయోగించుకుందాం. అండ్ రీనేమ్, అందరు రీనేమ్ చేసుకుంటున్నారా? రోజు రీనేమ్ చేసుకుంటున్నారా? ఇంకా కొంతమందికి రీనేమ్ మా వాళ్ళే చేస్తారంట చెప్పారు.
సార్ మేము కొంతమందికి మేమే చేస్తున్నాం సార్, చేసి చూసారా చేతులు ఎలా కాసేస్తున్నాయో, కాయలు అయిపోతుంది సార్, నాకు చేతులు కూడా ఫోటోలు తీసి పంపించారు. అందుకోసమే రీనేమ్ గురించి కూడా మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం, ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలిసిన వాళ్ళు హ్యాపీగా నేను చెప్పేదో కరెక్టో కాదో తెలియజేయాలి. నేను కొన్ని మిస్టేక్స్ చెప్తాను కదా, ఇంతవరకు ఒక్క మిస్టేక్ కూడా ఎవరు ఐడెంటిఫై చేసినట్లేదు, మీకు పాయింట్స్ రాలేదు. అందుకని సార్ ఇందాక ఏదో గుర్తుపెట్టుకున్నారు కదా, అది అడగరా? అడుగుతాం, అవసరం వచ్చినప్పుడు అడుగుదాం. లావణ్య గారు ఏమైనా డౌట్ ఉందా? సార్ అది ఆడియో సెట్టింగ్ యాక్చువల్లీ జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు కూడా చేయొచ్చు సార్ అది. ఇప్పుడు ఇంకేం చేయకూడదు మేడం, ఇంకా మీరు ఈ సెషన్ లో ఉన్నప్పుడు చేయకూడదు. ఏం ఆప్షన్స్ ఎనబుల్ డిజబుల్ ఏం చేయకూడదు. సెషన్ అయిపోయిన తర్వాత లేదు సార్, యాక్చువల్లీ ఆప్షన్ ఉంది వీడియోలో. మనం రైట్ నౌ మన కాల్ ఆన్ గోయింగ్ ఉండగానే అవి సెట్టింగ్ చేంజ్ చేసే ఆప్షన్ ఉంది సార్. కనిపిస్తాయి, అన్ని ఆప్షన్స్ ఉంటాయి, బట్ దేన్ని కూడా వాడకూడదు. అన్ని ఆప్షన్స్ ఉంటాయి కానీ దేన్ని కూడా ఉపయోగించకూడదు. మన లైవ్ సెషన్ కి డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. అన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి, అన్ని కనిపిస్తాయి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. సో రీనేమ్ చేసుకోవడానికి ఏం చేయాలంటే పార్టిసిపేట్స్ మీద క్లిక్ చేయండి. అందరూ ఒకసారి పార్టిసిపేట్స్ మీద క్లిక్ చేయండి. తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, తెలుసుకునే వాళ్ళు, తెలుసుకోవాలనుకున్న వాళ్ళు, ఇంకొకసారి చెక్ చేసుకుందాం అన్న వాళ్ళు అందరూ ఒకసారి క్లిక్ చేయండి. నాకు షేర్ ఆప్షనే పోయిందంట. ఏం చేశారు సార్, ఏమైనా మంత్రం వేశారండి? ఓం భీమ్ చేశారా? బుష్. ఓ భూమి భూష. ఓకే, చేశారు కదా. నెక్స్ట్ ఏం చేస్తారంటే మీ పార్టిసిపేట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ మీ నేమ్ కనిపిస్తుంది, ఆ నేమ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా మీకు రైజ్ హ్యాండ్ అండ్ రీనేమ్ ఆప్షన్ కనిపిస్తుంది. ఆ రీనేమ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మీరు చేస్తున్నాను తెలుసు, కరెక్టో కాదో నేను చెక్ చేసుకుంటున్నాను అంతే. ఆ రీనేమ్ ఆప్షన్ క్లిక్ చేసి ఒక బాక్స్ వస్తుంది, ఒక విండో వస్తుంది. ఆ విండోలో మీ నేమ్ ని, సార్ చెప్తున్నారు కదా 129 ఉంటే 0 యాడ్ చేసుకుని దయచేసి మీ నెంబర్ని ముందు పెట్టుకోండి, మధ్యలో స్పేస్ పెట్టండి అలా అంటున్నారా. అదే ఫార్మాట్ లో మీ నేమ్ ఉందో లేదో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి మీ నేమ్ కరెక్ట్ గానే ఉందా లేదా అనేది. రీనేమ్ అని చెప్పి ఒకరు వచ్చారు అంటే మీ నేమ్ ని రీనేమ్ అని పెట్టారు, వాళ్ళకి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఒకసారి చెక్ చేసుకోండి. వాళ్ళు కనుక మార్చారంటే అమ్మయ్య నేను చెప్పింది బాగానే చెప్పాను, నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. పార్టిసిపేట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లాస్ట్ లో మీ నేమ్ ఉంటుంది, ఫస్ట్ లో మీ నేమ్ ఉంటుంది. ఆ నేమ్ టచ్ చేయండి, మెల్లగా టచ్ చేయండి. ఎప్పుడు చెప్పినా మెల్లగా చెప్తా. మెల్లగా టచ్ చేయండి. టచ్ చేసిన వెంటనే రీనేమ్ అని ఒక చిన్న బాక్స్ వస్తుంది, ఆ బాక్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక బాక్స్ లో మీ నేమ్ కనిపిస్తుంది. చూసుకోండి, అబ్బా నా నేమ్ ఎంత బాగుందో అనుకోండి. అనుకోండి, ఏం బాగాలేదా? మీ నేమ్ బాగుంది కదా, అద్భుతమైన పేరు. వరల్డ్ రికార్డ్ కొట్టబోతున్నారు. ఇంకా ఈ ట్రైన్ వర్క్షాప్ అయిపోయిన తర్వాత మీరు దద్దరిస్తారు. మీ పేరు అన్ని టీవీల్లో వీటిలో రాబోతున్నాయి. చూసుకోండి మీ పేరు ఎంత అద్భుతంగా ఉందో. ఆ అద్భుతంగా ఉన్న దాని ముందు మీ నెంబర్ పెట్టుకోండి. ఏ నెంబర్? మీ మొబైల్ నెంబర్ పెట్టకండి, లాస్ట్ లో పెట్టుకోండి కావాలండి. ముందల్లా ఇక్కడ 162 బ్యాచ్ వాళ్ళు ఏమైతే మీ కోసం తయారు చేశారో కొత్తగా నెంబరు, ఆ నెంబర్ ధరించండి. నెంబర్ని పెట్టి దాని పక్కన స్పేస్ పెట్టండి. స్పేస్ పెట్టిన తర్వాత మీ నేమ్ పెట్టండి. ఇది గనక ప్రతిరోజు కనుక చేస్తే నన్ను విపరీతంగా అప్రిషియేషన్స్ వస్తాయి మీ 162 బ్యాచ్ నుంచి. ఇలా చేయలేదు అనుకోండి, ఏం చెప్పేవారా బాబు, నేను చెప్పమన్నా కదా, ఇదే మాకు ఎక్కువ పని అవుతుంది, కాయలు ఫోటోలు కూడా చూపించాం కదా, ఇది ఎవరు చేసుకోవట్లేదు అంటారు. సార్ ఇంత చేసుకున్నా సార్ రోజు పోతుంది సార్, మాకు అది రోజు పోతుంది, మాకేమో పరిశాన్ అవుతుంది. రోజు మారుస్తున్నాం కానీ మనం డిస్కనెక్ట్ అయ్యి కనెక్ట్ అయిన వెంటనే మన నేమ్ ఎగిరిపోతుంది సార్, చాలా ఇబ్బంది అవుతుందండి. దీనికి కూడా ఏదైనా పర్మనెంట్ సొల్యూషన్ ఉందా సార్? నన్ను నేను అడుక్కోట్లా, మీరేమైనా అడుగుతారేమని వెయిట్ చేస్తూ ఉన్నా. ఉందా లేదా అడుగుదాం అనుకుంటున్నారా? ఎందుకు కొంతమంది కెమెరాలు ఆఫ్ చేసుకున్నారు? వాళ్ళు ఇందాక కొంచెం లేట్గా జాయిన్ అయిన అంటున్నారు. కింద మీకు స్టార్ట్ వీడియో అని ఉంటుంది, అది క్లిక్ చేస్తే మీ కెమెరా మీద ఆన్ అయిపోతుందండి. మమ్మల్ని ఆన్ చేయమన్నా ఆన్ చేస్తాం, ఎక్కడి నుంచి కూడా రిమోట్ చేసి ఆన్ చేయగలం. ఎందుకు? మీరందరూ ఆన్లో ఉంటే మిమ్మల్ని చూసే అదృష్టం, భాగ్యం, ఆ సౌభాగ్యం మాకు కలుగుతుంది. మీరందరూ కెమెరా ఆన్ చేసుకోండి. కెమెరా ఆన్ చేసుకుంటే ఇంకా అద్భుతంగా సెషన్ చెప్పే ప్రయత్నం చేద్దాం. కెమెరా ఆఫ్లో ఉందంటే మాకు డిశ్చార్జ్ అయిపోతుంది స్పీకర్స్కి, ఎవరికైనా సరే, ఎవరు వచ్చినా సరే. ఎన్ని కెమెరా ఆన్లో ఉంటే అంత మైలేజ్తో, అంత స్పీడ్గా, అంత అద్భుతమైన సెషన్స్ ఇవ్వగలుగుతారు. ఇంకా కొంతమంది కెమెరా ఆన్ చేసుకోవాలి, ఎంత గొంతు చేయించుకుని చెప్తున్నా సరే. సరే చూద్దాం, కానీ పాపం ఒకరు ఎక్కడికైనా వెళ్ళుండొచ్చు, ఆన్ చేస్తారేమో. సార్ పర్మనెంట్ గా సొల్యూషన్ కావాలండి, పర్మనెంట్ గా ఏమైనా ఉంటే చెప్పండి సార్. రోజు మార్చలేకపోతున్నాం సార్, మా వాళ్ళు తింటున్నారు, మెంటల్ ఎక్కిస్తున్నారు.
రోజు నేమ్ మార్చమంటున్నారు, మారుస్తున్నాం కానీ మేము రీజాయిన్ అయినా ప్రతిసారి డిస్కనెక్ట్ అయిపోతుంది, ప్రతిసారి మాకు రీనేమ్ చేయాల్సి వస్తుంది. పర్మనెంట్ సొల్యూషన్ ఉందా? ఎక్కడ ఉంటుంది సార్ పర్మనెంట్ సొల్యూషన్? పర్మనెంట్ సొల్యూషన్ ఉంటే వాళ్ళు పాపం రోజు ఎందుకు మారుస్తారు? అవునా కదా? మీరు అడిగితే ఖచ్చితంగా ఉంటుంది. మీరు అడగాలే కానీ సార్ పర్మనెంట్ సొల్యూషన్ కావాలి 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 ఇట్లానండి, కావాలి 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 నేను అంటేనే కానీ ఎవరు అంటలేదు కాబట్టి అవసరం లేదని అర్థమైపోయింది. అనలేను చేస్తున్నా కదా, నేను అనలేను. చిన్నపిల్లలాగే మనం బిహేవ్ చేయాలి, చిన్నపిల్లలాగే మనం నేర్చుకోవాలి. చాలా తెలుసు మీరు చాలా మంది ఉత్సాహంగా చాలా మంది ఉన్నారని. బాబా ఎంత అద్భుతంగా అంటున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా మీకు చేతులెత్తి దండం పెట్టాలండి. చిన్నపిల్లలాగా ఇలా ఇలా అనగానే అసలు ఏ మాత్రం చెయ్యి అంటారో ఏమంటారో నాకు తెలియదు కానీ ఏ మాత్రం అవ్వకుండా ఇలా ఇలా అంటున్నారు కదా, ఇంతకు మించి వాట్స్ నేను పెట్టలేను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత చక్కగా ఎంత కోఆపరేట్ చేస్తున్నారు, అంత కోఆపరేట్ చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది నాకు. ఇంకా కొన్ని కొత్త పాయింట్లు ఇప్పుడు వరకు నేను ప్రిపేర్ గా అవ్వని పాయింట్లు, ఇప్పుడు వరకు ఏ సెషన్ లో ఇవ్వని పాయింట్లు, అదే పర్మనెంట్ గా నేమ్ మార్చుకునే ఒక నేమ్ పెట్టుకునే ఒక అద్భుతమైన పాయింట్ ని ఈ 162 బ్యాచ్ వాళ్ళ కోసం నేను చెప్పబోతున్నాను. ఇది ఎవరికి చెప్పకండి, ఓకేనా? ఎవరికి చెప్పొద్దు, ఎందుకంటే ఎవరు చెప్పలేదు కదా. మళ్ళీ సార్ మాకు చెప్పలేదు చెప్పి నాకు కాల్ చేస్తారు. దయచేసి ఎవరికి చెప్పకండి, సీక్రెట్. అందుకని మీకు చెవిలో చెప్తాను, అందరూ చెవి దగ్గర పెట్టండి, చెవిలో చెప్తాను ఎలా చేయాలో. ఓకే, పెట్టారు కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు యాప్లోకి వెళ్ళండి. ఇప్పుడు ఎవరు వెళ్ళకండి, ఎప్పుడు సరే ఏదైనా చెప్పినప్పుడు మీరు జూమ్ యాప్లోకి వెళ్ళి ఇమీడియట్లీ వెళ్ళిపోయి చేసేద్దాం నేనే ఫస్ట్ అని చెప్పి చేయకండి, మొత్తానికి పోతుంది, డిస్కనెక్ట్ అయిపోయే అవకాశం ఉంది. మీరు జూమ్ యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ రిజిస్ట్రేషన్ అని అడుగుతుంది. సార్ రిజిస్ట్రేషన్ మొన్నే కదా సార్ నేను 5,500 పే చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, మళ్ళీ రిజిస్ట్రేషన్ అంటారంటే అది జూమ్ అకౌంట్ వాడు రిజిస్ట్రేషన్ అంటే అది ఫ్రీయే. ఇక్కడ అంటే హోటల్ వాళ్ళు మనం స్టే చేయడానికి తినడానికి దానికి డబ్బులు అడిగారు కాబట్టి మనం పే చేసాం. అక్కడ మనం తినేది ఏమి ఉండదు, స్టే చేసేది ఏమి ఉండదు కాబట్టి ఫ్రీగానే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఓపెన్ చేయండి. ఆ జూమ్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ అని ఉంటుంది సార్, అది కూడా చూపిస్తే కొంచెం బాగుంటుంది కదా సార్. చూపించమంటారు, అది కూడా తెలిసిపోతుందా సార్? అది కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. జూమ్ యాప్ ఓపెన్ చేసిన వెంటనే అక్కడ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఇది జూమ్ యాప్ అండి. జూమ్ యాప్ ఓపెన్ చేసిన వెంటనే సైన్ అప్ అనే ఆప్షన్ వస్తుంది. సైన్ అప్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మీరు అక్కడ మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్, ఈమెయిల్ ఐడి, అవి ఇవి అన్ని చాలా అడుగుతుందండి. తప్పదు, ఇవ్వక తప్పదు. వాడు అన్ని డీటెయిల్స్ పెట్టుకుంటేనే మనకు వచ్చే అవకాశం ఉంది. దాంట్లో గూగుల్ ఆర్ ఫేస్బుక్ అకౌంట్తో మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఏదైనా మీరు డీటెయిల్స్ అన్నా ప్రొవైడ్ చేయాలి, లేకపోతే మీ గూగుల్ ఆర్ ఫేస్బుక్ అకౌంట్తోనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఈజీగా రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ఎక్కడ ఎవరు ఇక్కడ ఇంపాక్ట్ లో నేర్పించే ఏ టూల్ కూడా డబ్బులు ఎవ్వరు కట్టాల్సిన అవసరం లేదు. ఇన్కేస్ కట్టాలి అని అడిగినప్పుడు వెంటనే దాన్ని ఎగ్జిట్ చేసేయండి. అలాంటి యాప్స్ మనకు అవసరమే లేదు. ఈ 30 days మీకు ఎవరు ఏ సెషన్ చెప్పినా, ఎవరు ఎలాంటి టూల్స్ ఇచ్చినా, ఏ టూల్ ఇన్స్టాల్ చేసుకోమన్నా, ఏ టూల్ ట్రయల్ చేయమన్నా సరే అన్ని ఫ్రీ టూల్స్ మాత్రమే ట్రయల్ చేస్తారు, ఫ్రీ టూల్స్ మాత్రమే మీకు ప్రొవైడ్ చేస్తారు. మనం కూడా అలాగే ఫ్రీ టూల్స్ మాత్రం యూజ్ చేసుకుందాం. ప్రాక్టీస్ చేస్తున్నాం మనం ప్రజెంట్. ఈ 30 days ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఫ్రీ టూల్స్ మనం ఉపయోగించుకుందాం. రిజిస్ట్రేషన్ అయిపోయిన వెంటనే ఇక్కడ మనకు ఒక విండో వస్తుంది. ఆ విండోలో మోర్ అనే ఆప్షన్ కనిపిస్తుందండి. అది కనిపించిన వెంటనే మోర్ అంటే అదేదో సూపర్ మార్కెట్ అనుకోకండి. అంటే దాంట్లో మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఆ ఆప్షన్స్ లో ఫస్ట్ మన ఫోటో కనిపించింది అనుకోండి, అబ్బా ఎంత అద్భుతంగా గ్లామర్గా ఉన్నాను చూడండి, నేను ఎంత గ్లామర్గా ఉన్నాను. లెఫ్ట్ సైడ్ లో ఫోటో కనిపిస్తుందా, ఎంత గ్లామర్గా ఉన్నాను అలా అనుకోండి. ఏం చేద్దాం, మనల్ని ఇంకెవరు మనం పొగడకపోతే ఎలాగండి. అది అనుకున్న వెంటనే రైట్ సైడ్ లో కనిపించే బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఒక ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది. ఎడిట్ నేమ్ కనిపిస్తుంది. ఆ ఎడిట్ నేమ్ లో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అలాగే ఉంచండి, ఏమాత్రం టచ్ చేయకండి. అది మీకు గోల్డెన్ నేమ్. అది మీకు ఫ్యూచర్ లో చెప్పాను కదా మీకు ఇందాక, టీవీల్లో, రేడియోలో, పేపర్లో అన్నింటిలో రాబోతుంది. దాన్ని మాత్రం ఏం మార్చకండి, అది అలాగే ఉంచుకోండి. దాని కింద డిస్ప్లే నేమ్ అని వస్తుంది. ఈ డిస్ప్లే నేమ్ మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎలా కావాలంటే అలా మార్చేసుకోవచ్చు. ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు మనకు ఉంచుకుంటుంది. ఈ డిస్ప్లే నేమ్ లో మీకు ఏ విధంగా అయితే ఫార్మాట్ లో నేమ్ పెట్టుకోమన్నారో ఆ విధంగా ఇక్కడ పెట్టండి. ఇది పర్మనెంట్ గా ఉంటుంది, జాగ్రత్తగా వినండి. పర్మనెంట్ గా ఉంటుంది. కావాలంటే మళ్ళా చెప్తా, 100 సార్లు చెప్పమని చెప్తా. రేపటి నుంచి ఏ ఒక్కరు కూడా ఈ సెషన్ విన్న ఏ ఒక్కరు కూడా మీరు వితౌట్ నేమ్ తో రావద్దు. సార్ రోజు మార్చుకుంటాను సార్ అని కూడా అనొద్దు. మీరు గూగుల్ యాప్లోకి వెళ్తారు, మీరు మీరు జూమ్ ని ఇన్స్టాల్ చేసుకుంటారు. ఇన్స్టాల్ చేసుకున్నాక సైన్ అప్ క్లిక్ చేస్తారు. సైన్ అప్ అయిపోయిన తర్వాత మీ డీటెయిల్స్ తో రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, లేకపోతే గూగుల్ ఆర్ ఫేస్బుక్ అకౌంట్ తో లాగిన్ అవుతారు. లాగిన్ అయిన వెంటనే మోర్ ఆప్షన్స్ వస్తుంది. మోర్ ఆప్షన్స్ లో మీ ప్రొఫైల్ కనిపిస్తుంది. మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన వెంటనే ఎడిట్ నేమ్ అని వస్తుంది. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ మీరు ఏమాత్రం మార్చకండి, అలాగే ఉంచండి.
డిస్ప్లే నేమ్ ఏదైతే కనిపిస్తుందో, ఏదైతే ఫార్మాట్ ఇస్తారో ఆ ఫార్మాట్ ప్రకారం పెట్టుకుని లాస్ట్ లో పొరపాటు కూడా సేవ్ కొట్టడం మర్చిపోకండి. చేసిందంతా వృధా అయిపోతుంది. సేవ్ క్లిక్ చేయండి. సేవ్ క్లిక్ చేశాక మీరు డిస్ప్లే నేమ్ చెక్ చేసుకోండి. ఒకసారి మీ ప్రొఫైల్లో కనిపిస్తుంది, ఆ డిస్ప్లే నేమ్ చెక్ చేసుకోండి ప్రాపర్ గా ఉందో లేదో. చెక్ చేసుకోమంటే ఇలా చెక్ చేసుకోకూడదు, మీరు ఎక్కడ చూసుకోవాలి, పార్టిసిపేట్ క్లిక్ చేసుకుని అక్కడ చూసుకోవాలి. ఇట్లా చెక్ చేసుకుంటే మనకి ఏం కనిపించదు. సో మీకు నేమ్ మారిపోతుంది. మీకు నేమ్ మారిపోతే ఎక్కడ మిస్టేక్ చేసినట్లు ఆ మిస్టేక్ ని మీరు రీచెక్ చేసుకుని మార్చుకోవాలి. ఎస్ అండి. ఒక నలుగురు హ్యాండ్ రైజ్ చేయండి. కేసీ రమేష్ గారు. సో కేసీ రమేష్ గారు రెండోసారి అదృష్టం జరిగినట్టుంది. లేదు సార్, అప్పుడు ఫస్ట్ రమేష్, ఓన్లీ రమేష్ అన్నారు, ఇప్పుడు కేసీ రమేష్ అన్నారు. గ్రేట్ అండి, గ్రేట్. ఇంతకుముందు మనం అదే మర్చిపోయినంటే ఏం అడగాలి. సార్ మీకు గుర్తుందా? మోర్లు అడిగారా? మోర్దే అబ్బబ్బబ్బా, నిజంగా మీరు దేవుడు సార్. దాంట్లో గుర్తులేవు. దాంట్లో గుర్తులేవా? వెరీ గుడ్. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లీస్ట్ మోర్ అని చెప్పారు, మీకు అదన్నా గుర్తుంది. నాకు అది కూడా గుర్తులేదు కాబట్టి మీకు గుర్తుందని అడిగా. చూసారుగా, వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. నెక్స్ట్ మనం ఎవరు అడుగుదాం? రమ్యకృష్ణ గారు. చూస్తున్నారు మేడం గారు, ఏమున్నాయి ఆప్షన్స్ చూస్తున్నారా మేడం? సార్ చెప్పండి సార్. మోర్ లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి? సడన్ గుర్తులేదు సార్. అందుకనే మేడం నేను వెంటనే అడగలేదు. ఎవరికి గుర్తుండవు, అసలు ఎవరికి గుర్తుండో చూద్దాం. ఇట్లా పెట్టండి, ఎవరు గుర్తుండే. ఇప్పుడు చూడకూడదు, మీరు చూసేసారు నాకు తెలిసి. డిస్కనెక్ట్ మీటింగ్స్ ఉంటది, సెట్టింగ్స్. అండ్ మనం హోస్ట్ అయితే లైవ్ టు యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. ఒకసారి చూడండి మేడం, ఒకసారి చూడండి, క్లిక్ చేయండి. దాంట్లో ఏం ఆప్షన్స్ ఉన్నాయో ఒకసారి చెప్పండి. అదే మనల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది ప్రజెంట్. మీటింగ్ సెట్టింగ్స్, డిస్కనెక్ట్ ఆడియో. వండర్ఫుల్ మేడం, వండర్ఫుల్. మీకు అద్భుతమైన ఆప్షన్స్ ఉన్నాయి, చాలా వండర్ఫుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకా వేరే కూడా అడుగుదాం. గోపీనాథ్ గారు సార్, మీకేం ఆప్షన్? ల్యాప్టాప్ మీది? అవును సార్. మీకు ల్యాప్టాప్ అయితే మీకు ఆ పాయింట్స్ రావు సార్, మీకు ఓన్లీ మొబైల్. సారీ సార్. అనిల్ కుమార్ గారు. థ్యాంక్ యూ మేడం. రమ్యకృష్ణ గారు. సార్ చెప్పండి సార్, మీరు మొబైలే కదా? అవును సార్. సార్ మా దగ్గర మొబైల్ షాప్ ఏముంది సార్ అంటారా? అనిల్ షేర్, కుమార్ చెప్పండి. షేర్, రికార్డు, క్యాప్షన్స్. షేర్ కూడా ఉంది దాంట్లో మీకు? మోర్ లో ఉంది సార్. సపరేట్ గా లేదా షేర్ మీకు? అంటే అది లాస్ట్ కి వచ్చింది కదా సార్, దాంట్లో మోర్ అది క్లిక్ చేసి అవి ఆప్షన్స్ వస్తున్నాయి, రికార్డు, క్యాప్షన్స్. అంతే ఉంది మీకు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రేణుయా మండల్, రైట్ అన్నా మేడం? నేను చదివేది కరెక్ట్ అయినా? వచ్చారన్నా? అది కొంచెం డిఫికల్ట్ గా ఉంది మీ పేరు. అన్మ్యూట్ చేసుకోండి మేడం, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. అన్మ్యూట్ అవ్వట్లేదా? రైట్. మీ పేరు చెప్పరా ఫస్ట్? మండల రేణుక సార్. రేణుకనా? స్పెల్లింగ్ కరెక్టేనా? అది రేణువా అని ఉంది. ఓకే, చెప్పండి మేడం. మీకు మోర్ ఆప్షన్స్ లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి? మీటింగ్ సెట్టింగ్స్, డిస్కనెక్ట్ ఆడియో. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. హరిబాబు గారు, నాకు ఆన్సర్ రాలేదు, అందుకనే చాలా మంది అడగాల్సి వస్తుంది. మెయిన్ ఆన్సర్ రాలేదు మేడం. ఆల్రెడీ రమ్యకృష్ణ గారు ఒక అద్భుతమైన ఆన్సర్ చెప్పారు. హరిబాబు గారు సార్ చెప్పండి సార్, మీరు మొబైలే కదా? అన్మ్యూట్ చేసుకోండి మీరు. సరే అండి, ఓకే, నేనే చెప్పేస్తాను. మీరు అందరూ హ్యాండ్ డౌన్ చేసేయండి, మనకు సమయం తక్కువ ఉంది కాబట్టి. అసలు ఆయన ఆన్సర్ చెప్పండి హరిబాబు గారు. సిగ్నల్ ప్రాబ్లం ఉంటుంది, ఓకే, నో ప్రాబ్లం. సో దీంట్లో ఏంటంటే రెండు ఆప్షన్స్ ఉంటాయండి. ఒకటి ఆప్షన్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ అండ్ ఎఫెక్ట్స్, వర్చువల్ ఎఫెక్ట్స్ అని ఉంటుంది. కొంతమందికి ఉండదు. ఎవరికైతే లేదో వాళ్ళు సైలెంట్ గానే ఉండండి, వాళ్ళ గురించి మనం మాట్లాడదాం. ఎవరికైతే ఉందో వాళ్ళందరూ కూడా నాకుంది ఇట్లా పెట్టండి. ఇట్లానే యాజ్ దించేస్తాను కదా మామూలుగా.
ఉన్న వాళ్ళు ఇట్లా హ్యాండ్ చేయండి, 2 హ్యాండ్స్ చేయండి. లేని వాళ్ళు ఇలాగే పట్టుకోండి, లేని వాళ్ళు ఇట్లా పెట్టండి. అసలు ఏం చూడట్లేదా శ్వేత గారు? ఏం పెట్టలేదు, కొంతమంది అసలు ఏం పెట్టలేదు. కొంతసేపు ఉంచండి, మా వాళ్ళు ఫోటో తీస్తారు, చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఫిజికల్ కాదు, ఫిజికల్ గా చేయాలి. ఇది ఎందుకు ఫిజికల్ గా చేస్తున్నామంటే చాలాసేపు కూర్చున్నారు కదా మీరు, కూర్చున్నప్పుడు మన నరాలన్నీ పట్టేసి ఏదో అయిపోతాయని ఉద్దేశం ఇలాంటి చిన్న చిన్న ఎక్సర్సైజ్ ఏదో నేర్చుకున్నాం, బాబా గారి దగ్గర నేర్చుకున్నాం, అందుకని ఇలా చేపిస్తున్నాను. ఉన్న వాళ్ళు ఎలా పెట్టండి, లేని వాళ్ళు పెట్టండి. సార్ మీరు ఒక ఫోటో తీసుకునే ప్రయత్నం చేయండి. హరిబాబు గారు మనకి చేయట్లేదు, మరి హరిబాబు గారు ఫోటో తీసారా? ఇది మనం ఫేస్బుక్ లో పెడదాం. ఇది ఒక కొత్త ఎక్సర్సైజ్ నేర్చుకున్నాం అని చెప్తున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరికైతే ఉందో వాళ్ళు చాలా అదృష్టవంతులండి. అంటే ఇలా పెట్టిన వాళ్ళు. సార్ ఇలా పెట్టిన వాళ్ళు అదృష్టవంతులు కాదా అండి అంటే వాళ్ళని అసలు ఆపలేము, వాళ్ళని అసలు ఆపలేము. వీళ్ళన్నా ఆపగలం, ఇలా పెట్టిన వాళ్ళని అదృష్టవంతులను ఆపగలం, కానీ లేని వాళ్ళని అసలు ఆపలేము. సార్ మేము కూడా నాకు అది వద్దు, కానీ ఆప్షన్ వద్దు, కానీ నేను దాన్ని యూజ్ చేయనండి, నేను కూడా దానికి ఎవరు ఆపుకునే విధంగా నన్ను తయారు చేయండి అంటారా? సార్ ఫస్ట్ అయితే ఉన్న వాళ్ళ గురించి తెలుసుకుందాం. వాళ్ళు అసలు ఆపలేం కదా, వాళ్ళ గురించి మనం టైం ఉంది కాబట్టి మనం నెక్స్ట్ వెంటనే వీళ్ళు అయిపోయిన వెంటనే తెలుసుకుందాం. వెంటనే మీరు కూడా ఫ్యూచర్ లో ఆప్షన్ వస్తుంది కాబట్టి జాగ్రత్తగా వినండి. వాళ్ళని అడుగుతా, లేని వాళ్ళని అడుగుతా ఎట్లా ఉంది ఆప్షన్ అనేది. మీరు వర్చువల్ బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ లోకి వెళ్ళిపోండి. ఉన్నవాళ్ళు అందరూ వెళ్ళండి, పర్లేదు. ఇది చేసినా పర్వాలేదు, ఇది చేసినా కూడా మీకు ఏమి ఇబ్బంది కాదు, డిస్కనెక్ట్ అయిపోదు. సో ఉన్నవాళ్ళు ఆప్షన్ క్లిక్ చేయండి. చేస్తున్నారా? సో బ్యాక్గ్రౌండ్ అండ్ ఎఫెక్ట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే మోర్ ఆప్షన్ లో బ్యాక్గ్రౌండ్ అండ్ ఎఫెక్ట్స్ ఉన్న వాళ్ళు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే బ్లర్ మై ఆడియో బాక్స్ వస్తుంది, దాంట్లో బ్లర్ మై వీడియో నాట్ ఆడియో, బ్లర్ మై వీడియో అని వస్తుంది, క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే మీ బ్యాక్ సైడ్ లో ఏమైతే కనిపిస్తున్నాయో కొన్ని అవి కనిపించకుండా బ్లర్ గా అయిపోతుంది. చేశారా? సార్ నేను కూడా ఇట్లా బ్యాక్ సైడ్ మీరు పెట్టుకున్నారు కదా, అలా పెట్టుకోవాలనుకుంటున్నానండి అని అంటే దానికి ప్రొసీజర్ చెప్తాను. ఫస్ట్ అయితే బ్లర్ అనే పెట్టండి. మీరు వేరే ఏదో చెక్ చేస్తే చాలా టైం పడుతుంది. బ్లర్ అనే పెట్టండి. ఆ బ్లర్ అనే పెట్టండి. మీరు ఇన్ కేస్ వర్చువల్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవాలనుకుంటే అది చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది. మనం ఎప్పుడైనా సెషన్ ఇచ్చినప్పుడు కానీ లేకపోతే ఏదైనా ఒక దాన్ని వింటున్నప్పుడు కానీ మన బ్యాక్గ్రౌండ్ ని ఫస్ట్ ప్రియారిటీ బ్యాక్గ్రౌండ్కే ఉంటుంది. మనం ఎలా వింటున్నాం, ఎలా చూస్తున్నాం, ఎలా చెప్తున్నాం అనే దానికన్నా మన చుట్టుపక్కల సినిమాలో ఏదో డైలాగ్ ఉంటుంది, ఏం డైలాగ్ గుర్తు రావట్లేదు నాకు, టెంపర్ నాకు వైఫై లాగా ఏదో తిరుగుతూ ఉంటుంది అని చెప్పి ఏదో డైలాగ్ గుర్తుందా మీకైతే? నాకైతే గుర్తులేదు. సో ఆ విధంగా మన డిగ్నిటీ, మనం చెప్పే విధానం, మన రెస్పెక్ట్, ఎవ్రీథింగ్ కూడా మన బ్యాక్గ్రౌండ్, మనం వేసుకునే దుస్తులు మన బ్యాక్గ్రౌండ్ విధానం ప్రకారమే ఉంటుంది. ఎవరికైతే బ్యాక్గ్రౌండ్ అండ్ వర్చువల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుందో వాళ్ళందరూ కూడా యూజ్ చేసుకోండి. ఫస్ట్ బ్లర్తో స్టార్ట్ చేయండి. బ్లర్తో స్టార్ట్ చేసి దాని నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం. లేదండి నేను కూడా ఇట్లా పెట్టుకుంటాను సార్ తీరిక కలిగినప్పుడు, దాని ప్రొసీజర్ చెప్పండి అంటే రాసుకోండి. మీరు అంతలా అడుగుతున్నారు కాబట్టి తప్పకుండా చెప్పాలి, చెప్పకపోతే బాగోదు. దానికి ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీరు గూగుల్ ఓపెన్ చేయాలి. మీ మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ ఎక్కడైనా సరే. నేను ల్యాప్టాప్లో వాళ్ళ గురించి కూడా చెప్తాను సార్. అంతా మొబైల్ గురించి మీరు ఉదయం చూస్తున్నాను సార్, దాని నుంచి మొబైల్ గురించి చెప్తాను. మా ల్యాప్టాప్ బయట పక్కగా నెట్టే సార్, ఏం చెప్పట్లేదండి, చెప్తాను మీకు కూడా. గూగుల్ ఓపెన్ చేయండి. ఇప్పుడు ఓపెన్ చేయకండి, రాసుకోండి. ఫస్ట్ ఓపెన్ గూగుల్. దాంట్లో జూమ్ టైప్ చేయాలి. మీరు జూమ్ వర్చువల్ బ్యాక్గ్రౌండ్ అని టైప్ చేయాలి. జూమ్ వర్చువల్ బ్యాక్గ్రౌండ్ టైప్ చేసిన వెంటనే మీకు కొన్ని కనిపిస్తాయి. కొన్ని చిన్న 2 సెకండ్స్ 3 సెకండ్స్ వీడియోస్ ఉంటాయి, కొన్ని పిక్చర్స్ ఉంటాయి. వాటిని డౌన్లోడ్ చేసుకోవాలి. ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేయాలి. గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత జూమ్ వర్చువల్ బ్యాక్గ్రౌండ్ అని టైప్ చేసి క్లిక్ చేస్తే కొన్ని వీడియోస్ ఉంటాయి. చిన్న వీడియోస్ అంటే ఎక్కువ పెద్ద లెంత్ వీడియోస్ తీసుకోకూడదు. చిన్న వీడియోస్ అండ్ కొన్ని పిక్చర్స్, ఫొటోస్ ఉంటాయి. ఆ ఫొటోస్ ని ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ లోకి రావాలి. మొబైల్లో వచ్చిన తర్వాత ఒక చిన్న విండో వస్తుంది కదా, ఆ విండోలో లాస్ట్ లో అటాచ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు ఎవరు చేయకండి, తర్వాత ట్రై చేయండి, మల్టిపుల్ టైం ట్రై చేయండి. దాంట్లో మీరు వర్చువల్ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. యాడ్ చేసుకుని మీరు రోజుకోటి మీరు అటాచ్ చేస్తూ ఉంటే మీ బ్రెయిన్ లోకి వెళ్ళిపోతుంది. అసలు మీరు ఇలా చెప్పగలరు ఎవరిని అడిగితే, సార్ మీరు వర్చువల్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకున్నారు కదా, చాలా బాగుంది సార్, నాకు కూడా నా ఫోన్లో కూడా వస్తుందా సార్ అంటే వస్తుందండి, చాలా ఈజీ అంటే మీరు చాలా ఈజీగా చెప్పేయచ్చు. రోజుకోటి పెడితే, ఎప్పుడో సంవత్సరానికి కూడా పెడితే గుర్తుండదు, ఇంకా అసలు ఎక్కడ డౌన్లోడ్ చేశారో కూడా గుర్తుండదు. సార్ ల్యాప్టాప్లో అన్నారు, మాకు కూడా చెప్పండి సార్ అంటే చాలా ఈజీ. ల్యాప్టాప్లో ఉన్న ఇంకా ఈజీ. మీకు ఏదైతే ఫోటో కనిపిస్తుందో ల్యాప్టాప్లో ఉన్న సార్ మేము ఎక్కడ వెళ్ళిపోతాం అంటున్నారు, మమ్మల్ని ఎవరు ఆపలేమంటారు, మమ్మల్ని పట్టించుకోరండి అంటే మీరు ఆపలేం కాబట్టి పట్టించుకుంటాం. వీళ్ళ తర్వాత చెప్దాం. ఫస్ట్ అయితే
ల్యాప్టాప్ లో వాళ్ళు మీరు ఏదైతే పిక్చర్ కనిపిస్తుందో, మీ ఫోటో ఏదైతే కనిపిస్తుందో స్క్రీన్ మీద, ఆ పిక్చర్ మీద చూసుకోండి. మీ ఫోటోనా కాదు చూసుకోండి. మీ ఫోటోనా అయితే మీ పిక్చర్ కనిపిస్తే, వీడియో కనిపిస్తే దాని మీద రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసిన వెంటనే చూస్ వర్చువల్ బ్యాక్గ్రౌండ్ అని, దానిపైన బ్లర్ మై బ్యాక్గ్రౌండ్ అని 2 ఆప్షన్స్ ఉంటాయి. చూస్ వర్చువల్ బ్యాక్గ్రౌండ్, బ్లర్ మై బ్యాక్గ్రౌండ్. సో ఫస్ట్ బ్లర్ మై బ్యాక్గ్రౌండే పెట్టండి, అది చాలా ఈజీ. చూస్ వర్చువల్ బ్యాక్గ్రౌండ్ తర్వాత పెడదాం. ఫస్ట్ అందరూ కూడా ల్యాప్టాప్ లో ఉన్న వాళ్ళు బ్లర్ మై బ్యాక్గ్రౌండ్ పెట్టండి. మీ బ్యాక్గ్రౌండ్ అద్భుతంగా ఉన్నా సరే ఫస్ట్ అయితే నేర్చుకోవాలి కదా మనం. ఫస్ట్ మనం బ్లర్ మై బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేద్దాం. యా రాజ్ కుమార్ గారు చెప్పండి సార్, ఏమైనా డౌట్ ఉందా? రావట్లేదు మీకు? సార్ ఏంటి సార్ ఇది బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవాలి ఎట్లా చెప్పండి, నాకు ఇది అర్థం ల్యాప్టాపే కాలేదు. కదా. ల్యాప్టాపే. ఇప్పుడే స్టార్ట్ చేశాను సార్ ల్యాప్టాప్ గురించే. ల్యాప్టాప్ ఇప్పుడు ఎక్కడ క్లిక్ చేయమన్నారు? ఇప్పుడు నా ఫోటో అన్నారు. మీ స్క్రీన్ మీద మీ ఫోటో కనిపిస్తుందా? నా ఫోటో కనబడుతుంది ఇప్పుడు. పార్టిసిపేట్స్ దాంట్లో ఉందిగా నా ఫోటో ఉంది. పార్టిసిపేట్స్ దాంట్లో కాదు, మీ వీడియో కనిపిస్తుందా? మీ వీడియో మీకు కనిపిస్తుంది. కలుగుతున్నట్టు కనిపిస్తుందండి. మీకు మౌస్ తో రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్. ఓకే. మౌస్ తో రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసిన వెంటనే ఒక విండో వస్తుంది. దాంట్లో మ్యూట్ మై ఆడియో, స్టాప్ వీడియో, కొన్ని ఆప్షన్స్ వస్తాయి. రావట్లేదు సార్ అది. మౌస్ తో మీరు రైట్ క్లిక్ చేయాలి. మౌస్ తో మీ వీడియో ఎక్కడైతే ఉందో ఆ వీడియో మీద రైట్ క్లిక్ చేయాలి. మౌస్ లేదు దీనికి, ఆల్రెడీ టచ్ దండి ఇది. టచ్ అయితే మీరు జస్ట్ మీ ఫస్ట్ అక్కడికి వెళ్ళాలి. మీ వీడియో ఏదైతే ఉందో అక్కడ మీరు టచ్ తో తీసుకెళ్ళి అక్కడ క్లిక్ చేయండి. ఫస్ట్ లెఫ్ట్ క్లిక్ చేయాలి. లెఫ్ట్ క్లిక్ చేసి రైట్ క్లిక్ చేయాలి. చేసామండి, చేశాను. లోయర్ హ్యాండ్, మ్యూట్ ఆడియో, స్టాప్ వీడియో అవన్నీ వచ్చినాయి. దాని కింద బ్లర్ మై బ్యాక్గ్రౌండ్ ఉందా? బ్లర్ మై బ్యాక్గ్రౌండ్ వచ్చింది సార్. వచ్చిందండి. మీరు ల్యాప్టాప్ లో ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ మీ మౌస్ ని తీసుకెళ్లి మీ వీడియో మీద పెట్టి లెఫ్ట్ బటన్ క్లిక్ చేయాలి. లెఫ్ట్ బటన్ క్లిక్ చేసిన వెంటనే రైట్ బటన్ క్లిక్ చేయాలి. రైట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత బ్లర్ మై బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్. ఓకే, సెలెక్ట్ చేసామండి. రైట్, చూసారా? మీ వీడియో ఇప్పుడు చూసుకోండి, వెనకాల ఏదో మాయం అయిపోయినట్లుగా కనిపిస్తుంది. రైట్, దాని తర్వాత చూజ్ వర్చువల్ బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేయండి. ఇప్పుడు చేయకండి, తర్వాత మీరు గుర్తుపెట్టుకుని తర్వాత చేయండి. ప్రజెంట్లీ మిమ్మల్ని మ్యూట్ చేస్తున్నాను. ఇంతవరకు మీరు నేర్చుకున్నారు, కంగ్రాచులేషన్ సార్. మీ వల్ల నేను డీటెయిల్ గా ఆ లెఫ్ట్ బటన్ నేను ఎప్పుడు చెప్పలేదు, ఇంతవరకు ఎప్పుడు ఎవరికి చెప్పలేదు లెఫ్ట్ బటన్, బట్ అది కూడా చెప్పాలి అని మీ ద్వారా నేను నేర్చుకోవడం జరిగింది. ఆ నెక్స్ట్ మీకు కనిపిస్తున్నటువంటి చూజ్ వర్చువల్ బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు రాసుకోండి ఇక్కడ నుంచి, ఇప్పుడు చేసినా ఏం రాదు. చూజ్ వర్చువల్ బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీ ఇన్ కేస్ కొన్ని ఫొటోస్ ఏమైనా కనిపిస్తే వాటిని సెలెక్ట్ చేసుకోండి. బై డిఫాల్ట్ జూమ్ వాడు 1-2 ఇమేజెస్ ఆల్రెడీ ఇస్తాడు, వాటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదండి నాకు ఇంకా మంచిది నేను డౌన్లోడ్ చేసుకుని దాన్ని అటాచ్ చేయాలంటే అక్కడ ప్లస్ బటన్ ఉంటుంది, చిన్నది ఉంటుంది ప్లస్ బటన్, చాలా చిన్న ప్లస్ బటన్ ఉంటుంది. ఆ ప్లస్ బటన్ క్లిక్ చేసి మీరు గూగుల్లోకి వెళ్ళి జూమ్ వర్చువల్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో దాన్ని డౌన్లోడ్ చేసుకుని అక్కడ అటాచ్ చేస్తే వచ్చేస్తుంది. బట్ ఇలా టెక్నికల్ గా ఏంటంటే అంత చెప్పినంత ఈజీగా ఉండదండి ఏది కూడా. టెక్నికల్ ఏదైనా సరే అమ్మ బాబోయ్ అన్నట్టుగా మనకు అనిపిస్తుంది, కానీ చాలా చాలా ఈజీ. మనం ప్రాక్టీస్ చేస్తే నెంబర్ ఆఫ్ టైం మనం ప్రాక్టీస్ చేయాలి, మనకి పేషెన్సీ మనం తెచ్చుకోవాలి అంతే. చిన్న చిన్న ఆప్షన్ ఇప్పుడు రాజ్ కుమార్ గారు అడిగారు, కనబడలేదు, ఇంతవరకు కనబడలేదు. బట్ మనం సార్ పేషెన్సీగా అడిగారు, నేను పేషెన్సీగా చెప్పాను కాబట్టి అది ప్రాక్టీస్ చేశారు, వెంటనే కనిపించింది. ఇలాగే ఉంటాయి, కనిపించవు అవి, ఇక్కడ అక్కడ కనిపించవు, అలాగే మనం చేసుకుంటూ ఉండాలి. అమ్మయ్యా సార్ ఇప్పుడైనా చెప్తారా సార్ మాకు, మేము ఎక్కడికో వెళ్ళిపోతాం, మమ్మల్ని ఎవరు ఆపలేరు అన్నారు. చూస్తున్నా ఇది కొట్టేసేటట్టున్నారు చెప్పకపోతే, ఇట్లా అంట కొట్టేస్తారంట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఏం చేస్తారంటే మీరు చాలా కష్టపడాలండి, ఎందుకంటే మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు కాబట్టి మీరు చాలా కష్టపడాలి అని అనుకుంటున్నారు కదా, అసలు అవసరం లేదు. మీరు చాలా హ్యాపీగా ఇప్పుడు రాజ్ కుమార్ గారైనా 2 సెకండ్లు కష్టపడ్డారు, ఎక్కడుంది రావట్లేదు ఏంటి సార్ చెప్తారు రావట్లేదు ఏంటి అని చెప్పి హ్యాండ్ రైజ్ చేసేసి అడిగేశారు. మీరు అంతా కూడా అవసరం లేదు, మీరు ఏం చేయొచ్చో చెప్తాను, మీరు వినకూడదు. మరి ఆల్రెడీ మీకు ఆప్షన్స్ ఉన్నాయి కూడా మీరు అది యూజ్ చేసుకుంటున్నారు. మీరు దగ్గర రండి, ఎవరికి లేదో వాళ్ళ దగ్గర పెట్టండి, మీ చెవిలో చెప్తా, మీకు మాత్రమే అర్థమవుతుంది, వాళ్ళకి అర్థం కాదు. మీరు ఏం చేస్తారంటే వాళ్ళు వింటున్నారు, విన్నప్పుడు ఎలా చెప్పాలి, ఇప్పుడు ఏం అర్థం కావట్లేదు, వీళ్ళని ఎట్లా చేయాలి? సరే వింటే వినేవండి, ఇంక వాళ్ళు కూడా మనతో పాటు వస్తున్నారు, మనం ఎందుకు వదనాలి, మనతో పాటు తీసుకెళ్ళిపోదాం వాళ్ళు కూడా. మీరు రండి, మీరు ఏం చేస్తారంటే ఇలా వాటర్ తాగండి అంతే, అలా వెళ్ళిపోతారు, అంత ఈజీ అండి. మీరు ఏం చేస్తారంటే సార్ ఈరోజు చెప్తావా సార్ నువ్వు అని అందా మీ అందరికి?
ఈరోజు చెప్తావా? ఈరోజు అవుతుందా? ఇందాడి నుంచి పావుగంట నుంచి చూస్తున్నా, చెప్తా ఎక్కడికో వెళ్ళిపోతావు అనేది. నేను ఈ మీటింగ్ వదిలిపెట్టి వెళ్ళిపోతానేమో నాకు భయం వేస్తుంది అని చెప్పి చాలా మంది అలా చూస్తున్నారు. మీరు ఏం చేస్తారంటే ఒక ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉంటే అక్కడికి వెళ్ళిపోయి హ్యాపీగా రిలాక్స్ కూర్చోండి. మీ వెనకాల మొత్తం ప్లెయిన్ గా నీట్ గా చాలా అద్భుతంగా కనిపిస్తుందండి. అంతకన్నా అద్భుతమైన ఫీచర్ ఏమైనా ఉంటుందండి సార్? అంతేనా సార్? మీరు ఏదో చెప్తారు, మేము ఎక్కడికో వెళ్ళిపోతాం అని చెప్పి ఇంట్లో వాళ్ళు కూడా ఇప్పుడే చెప్పొచ్చాను సార్ నేను అని అంటున్నారు కదా. చాలా సింపుల్ అండి, అంతే. ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఎక్కడైతే ఉందో అక్కడ మీరు కూర్చుని ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ మాత్రమే కనిపించాలి. మీరు కూర్చున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ మాత్రమే కనిపించాలి. అలా కనిపిస్తే మీరు చాలా ప్రొఫెషనల్ గా ఉంటారు. చాలా ప్రొఫెషనల్. లేనప్పుడు ఏం చేస్తాం మనం? మనకు ఆప్షన్స్ లేదు. మన దాంట్లో ఆప్షన్స్ లేనప్పుడు మనం ఏం చేయగలం? మనకు ఉన్న ఆప్షన్స్, మనకి చుట్టుపక్కల ఎలాగైతే మనం మన దగ్గర ఏది లేదు అని మనకు అనిపిస్తుందో అప్పుడు దాంట్లోంచి మనం సొల్యూషన్ వెతుక్కొని మనం ఉపయోగించుకోవాలి. ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకోండి. సార్ మాది చిన్న ఇల్లు సార్, అక్కడ ఈ రూమ్ ఉంటుంది, ఇక్కడ ఈ రూమ్ ఉంటుంది, ఇబ్బంది అండి అంటే ఒక ప్లెయిన్ గా ఏదైనా క్లాత్ పెట్టుకోండి బ్యాక్గ్రౌండ్ లో. మీరు కూర్చున్న దగ్గర బ్యాక్గ్రౌండ్ ప్లెయిన్ క్లాత్ పెట్టుకోండి, హ్యాపీగా కూర్చోండి. నేను ఇంటర్నేషనల్ ప్రొఫెషనల్ అద్భుతమైన ట్రైనర్ అవ్వబోతున్నాను అనే కాన్ఫిడెన్స్ తో కూర్చొని మీరు వినండి. మీరు ఎందుకు అవ్వరో మీరే చూడండి. ఇంతేనండి, ఈజీ. వీళ్ళు రోజుకో డౌన్లోడ్ చేసి అది పెట్టి సార్ మాకు ఆప్షన్స్ ఉన్నాయిగా మేము కూడా అదే వాడుకుంటామని అంటే వద్దండి. మీకు ఉన్నది కదా, భగవంతుడు ఇచ్చాడు ఆల్రెడీ మీకు. మీరు అద్భుతంగా వాడుకోండి. రోజుకి ఒకటి పెట్టండి, ఇంకోటి 2-3 పెట్టండి. మీరు కూడా లొకేషన్స్ మారుస్తూ ఉండండి. అక్కడ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్, ఇక్కడ ప్లెయిన్ బ్యాక్, కలర్స్ మీరు క్లాత్లు అన్ని డిఫరెంట్ గా మార్చే ప్రయత్నం చేయండి. ఇదేనండి ఇప్పుడు వరకు మనం అద్భుతంగా పార్టిసిపేట్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఉందండి అసలు మనం ట్రైనర్ అవ్వాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మనం ఒక ఆన్లైన్ లో మీటింగ్స్ కండక్ట్ చేయాలి. ఇప్పుడు మీటింగ్స్ ఎలాగైతే మీరు రోజు వింటున్నారో ఈ రోజు నుంచి ఈ సెషన్ అయిపోయిన వెంటనే ఇంకా మీటింగ్స్ కండక్ట్ చేసి మీకు తెలుసుకుంది మొత్తం అద్భుతంగా చెప్పండి. బ్యాక్గ్రౌండ్ ఫోటో రివర్స్ లో ఉందా? 46 చూడండి ఒకసారి. మీకు అలాగే అనిపిస్తుంది, బట్ రివర్స్ లో ఉండకపోవచ్చు. ఒకవేళ రివర్స్ లో ఉంటే మిర్రర్ అని ఉంటుంది అక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ దగ్గరే మిర్రర్ మై ఇమేజ్ అని ఉంటుంది. అది క్లిక్ చేస్తే మీకు వెళ్ళిపోతుంది. ఒకసారి ఎవరైనా అడగండి మీది ఏమైనా రివర్స్ లో ఉందో లేదో. నేను చూస్తున్నాను కనబట్లేదు. మీరు మనం పర్సనల్ గా డిస్కస్ చేద్దాం. ఎవరికైనా సరే ఇన్ కేసు మిర్రర్ మీది రివర్స్ లో కనిపిస్తుందని ఎవరైనా చెప్పారనుకోండి, మీకు కరెక్ట్ గానే ఉంది సార్. రవికుమార్ గారు మీరే కదా అడిగింది, మీరు ప్రాపర్ గానే ఉంది. యా గ్రేట్. సో ఇన్ కేస్ ఎవరైనా రివర్స్ లో కనిపిస్తుందండి మీది అని అంటే మీది మీకు రివర్స్ లో కనిపిస్తుందో, మాకైతే బాగానే కనిపిస్తుంది. రివర్స్ లో కనిపిస్తుంది అంటే మీరు ఎక్కడైతే అటాచ్ చేశారో అక్కడే మీకు రివర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని మీరు క్లిక్ చేస్తే అక్కడ రివర్స్ లో ఉన్నది డిఫరెంట్ గా కనిపించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే మీకు బాగానే ఉంది. వేరే వాళ్ళు కన్ఫర్మేషన్ తీసుకోవాలి. మనకి కొన్నిసార్లు రివర్స్ లో కనిపిస్తుంది, బట్ 99% బాగానే కనిపిస్తుంది. ఇప్పుడు మనం హాస్ట్ గురించి నేర్చుకోబోతున్నాం. అసలు లింక్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా మనం అద్భుతమైన స్పీకర్ గా తయారవ్వాలి అనే దాని గురించి చెప్తున్నాను. నేనైతే టైం దాటేసాను ఆల్రెడీ. ఈ పాటికి క్లోజ్ చేసేయాలి, బట్ అందరూ నన్ను ఎవరు ఏమనలేదు కాబట్టి దేవుడి దయ వల్ల అమ్మయ్య. సో టెక్నికల్ కాబట్టి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల కొంచెం సమయం పడుతుంది. మీకు ఏమైనా ఇబ్బంది ఉందా? కంటిన్యూ చేయమంటారా? మీకు ఎంతసేపులో క్లోజ్ చేయాలో ఒకసారి చాట్ బాక్స్ లో చాట్ చేయండి, అంతసేపులో క్లోజ్ చేద్దాం. ఫాస్ట్ గా చాట్ బాక్స్ లో చాట్ చేస్తే మనం నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు మనం అసలైన నేర్చుకోబోతున్నాం. ఒక ఇంటర్నేషనల్ ట్రైనర్ గా ఎలా మనం ఎదగాలి అంటే ఫస్ట్ మనం సెషన్స్ ని కండక్ట్ చేయాలంటే మనకు ఆ నాలెడ్జ్ ఉండాలి. లింక్ ఏంటి, ఎక్కడ క్రియేట్ చేయాలి, ఎలా ఓపెన్ చేయాలి, ఎలా షేర్ చేయాలి, ఎలా పంచుకోవాలి, ఎలా ఆఫ్ చేయాలి, ఎప్పుడు ఆగిపోతుంది, ఇలా అనేక అంశాలు మనకు తెలియాలి. ఫాస్ట్ గా కోహోస్ట్ గా అసలు ఏం రెస్పాన్సిబిలిటీ ఉంటాయి, ఎక్కడ మనం చేంజ్ చేసుకోవాలి, వాటి గురించి మనం తెలుసుకోబోతున్నాం అంటే మీరు ఆల్రెడీ ఆల్మోస్ట్ స్పీకర్ అయిపోయారు. ఈ మీటింగ్ అయిపోయిన వెంటనే మీరు ఏం చేయాలంటే లింక్ క్రియేట్ చేయాలి, పంపించాలి. మీకు తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి అందరికీ పంపించండి, ఓపెన్ చేయండి, మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పండి. మీరు నేర్చుకుంది, లేకపోతే ఇక్కడ నేను ట్రైనర్ వర్క్ షాప్ అని ఒకటి నేర్చుకున్నాను, అక్కడ నేను ఇట్లా నేర్చుకున్నాను, ఇది నేర్చుకున్నాను, అది నేర్చుకున్నాను, రోజుకు 2-3 పాయింట్లు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయండి. లేదు సార్ ఎవరు దొరకట్లేదు సార్ అంటే మీ గ్రూప్ క్రియేట్ చేశారా? మీ అందరికి పర్సనల్ గ్రూప్ క్రియేట్ చేశారా? ఆ పర్సనల్ గ్రూప్ లో మీరు లింక్ క్రియేట్ చేసి మీ ఫ్రెండ్స్ తో మీరు మాట్లాడండి, రోజు మాట్లాడాలి. అలా మాట్లాడతానని నాకు ప్రామిస్ చేస్తేనే అది చెప్తా. అందుకోసం ఇప్పుడు వరకు మీకు చెప్పలేదు. అందరూ కావాల్సిన వాళ్ళు, చేస్తానని వాళ్ళు, చేయలేని వాళ్ళు, ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు, ఇంకా నాకు రావట్లేదు ప్రామిస్ చేయండి సార్. నేను రోజు కూడా క్రియేట్ చేస్తాను సార్, అప్పుడప్పుడు 1-2 రోజులు వదిలిపెట్టేయండి సార్, రోజు చేస్తాను సార్, మా గ్రూప్ లో పంపిస్తాను సార్ అన్న వాళ్ళకి మాత్రం నేర్పిస్తా.
కొంతమంది పెట్టట్లేదు కాబట్టి వాళ్ళకి నేర్పించడం, లింక్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా షేర్ చేయాలి నేర్పించడం చేయట్లే కొంతమంది. అమ్మా 90% చేస్తేనే చేస్తా అంతే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, వండర్ఫుల్ అండి. ఎంత అద్భుతంగా పార్టిసిపేట్ చేస్తున్నారు. అసలు ఏమి ఈడేంట్రా మనం ప్రామిస్ చేయమంటున్నాడు అనేది ఎవరి ఫేస్ లో కనిపించట్లా. మెయిన్ అది బలవంతంగా లేపుతున్న వాళ్ళు కూడా ఎవరు లేరు. అందుకని మీకు ఎందుకు చెప్పకుండా ఉండాలి? ఖచ్చితంగా చెప్తానండి. కోహోస్ట్ గా మనం మారాలంటే, మనం ఒక అద్భుతమైన స్పీకర్ గా ఎదగాలంటే ఫస్ట్ జూమ్ లో మనం సెషన్స్ ఇచ్చే అలవాటు మనం నేర్చుకోవాలి. అలాంటి అలవాటు నేర్చుకోవాలంటే లింక్ క్రియేట్ చేయాలి. లింక్ క్రియేట్ చేయాలి తప్పనిసరిగా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే జూమ్ యాప్ తప్పనిసరిగా ఉండాలి. మీరు ఆల్రెడీ ఇంతకుముందు పర్మనెంట్ గా నేమ్ పెట్టుకోవడానికి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, మళ్ళీ ఇంకోసారి చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు పర్మనెంట్ గా నేమ్ పెట్టుకోవడానికి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు కదా, పర్మనెంట్ నేమ్ మర్చిపోకండి. మళ్ళీ రాసేసుకున్నాం సార్ అయిపోయిందంటే కుదరదు. రేపటి నుంచి మళ్ళీ సార్ ఇంకా సరే నలుగురికి నేమ్ మారుస్తున్నామండి అంటే కాదు. చేయండి, ఫస్ట్ రాసుకోండి, చేయకండి ఎవరు. జూమ్ యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసాక రిజిస్ట్రేషన్, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ ఫేస్బుక్ అండ్ గూగుల్తో కానీ ఫేస్బుక్తో కానీ మీ పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వడం ద్వారా కానీ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఇది ఆల్రెడీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, అందుకని దానికి స్కిప్ చేద్దాం. అంతవరకు రిజిస్ట్రేషన్ చేస్తేనే మీకు జూమ్లో లింక్ను క్రియేట్ చేయగలరు. ఓపెన్ చేసిన వెంటనే మీకు ఫస్ట్ ఒక ఫ్రంట్ పేజ్ వస్తుంది. ఇదే ఫ్రంట్ పేజ్, ఫస్ట్ పేజ్. మీరు ఓపెన్ చేసిన వెంటనే ఫస్ట్ పేజ్ ఇదే వస్తుంది. ఆ పేజ్లో షెడ్యూల్ అని క్లిక్ చేయండి. షెడ్యూల్ మీద సెలెక్ట్ చేయండి. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ పాయింట్ ఓపెన్ జూమ్ యాప్. సెకండ్ పాయింట్ రిజిస్ట్రేషన్. ఫస్ట్ టైం మాత్రమే చేస్తారు, ఎవ్రీ టైం చేయరు ఇది. సెకండ్ పాయింట్ రిజిస్ట్రేషన్. థర్డ్ పాయింట్ ఓపెన్ జూమ్ యాప్. రిజిస్ట్రేషన్ అయిపోయాక ఓపెన్ జూమ్ యాప్ ఓపెన్ చేయాలి. లేదా రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన వెంటనే షెడ్యూల్ అనేది సెలెక్ట్ చేస్తారు. షెడ్యూల్ అనేది క్లిక్ చేస్తారు. షెడ్యూల్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక పేజ్ వస్తుంది. ఆ పేజ్లో మీరు డీటెయిల్స్ ప్రొవైడ్ చేయాలి. ఇదే మీరు లింక్ని ఎలా క్రియేట్ చేయాలి, ఎప్పుడు క్రియేట్ చేయాలి, ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు అనే డీటెయిల్స్ ఉంటాయి. అండ్ ఫస్ట్ ఆ లింక్ మీటింగ్ యొక్క నేమ్ ఏంటి, ఏం మీటింగ్ మీరు పెట్టబోతున్నారు, వాళ్ళ నేమ్ రఫ్గా ఏదో ఒక నేమ్ ఇవ్వండి. దాంట్లో ఏమి యూనిక్ నేమ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, రఫ్గా ఒక నేమ్ ఇవ్వండి. అండ్ సెకండ్ పాయింట్ డేట్, ఎప్పుడు ఏ డేట్లో ఉండబోతుంది. అండ్ థర్డ్ పాయింట్ టైం, ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటుంది. మనం జూమ్ యాప్లో 30 మినిట్స్ ఫ్రీ అండి. 30 మినిట్స్ మనం ఫ్రీగా డిస్కస్ చేసుకోవచ్చు. 30 మినిట్స్ ఇస్ ఫ్రీ. ఆ 30 మినిట్స్ బై డిఫాల్ట్ వస్తుంది. 10 మినిట్స్ బఫర్ కూడా ఇస్తాడు జూమ్ వాడు. మీరు ఆల్రెడీ 30 మినిట్స్ కష్టపడి మాట్లాడుకున్నారు, మళ్ళీ డిస్కనెక్ట్ కాకుండా 10 మినిట్స్ ఎక్స్టెండ్ చేస్తారు. మనం అయితే 30 మినిట్స్ మీరు మైండ్లో పెట్టుకోండి. అండ్ జస్ట్ రిపీటెడ్ అనేది బై డిఫాల్ట్ అన్నే ఉంటుంది. ఇక్కడ దీని మీనింగ్ ఏంటి అంటే, ప్రతిరోజు ఈ లింక్ కావాలా, ఇదే లింక్ ప్రతిరోజు యూజ్ చేసుకుంటారా, ఒక్కసారి సరిపోతుందా? ఒక్కసారి సరిపోతుందంటే మీరు నెవర్ పెట్టేసేయండి. ఫస్ట్ అయితే మీరు నెవర్లోనే ఉంచండి. రోజు లింక్ క్రియేట్ చేసే అలవాటు మీకు వస్తుంది ఫస్ట్. అండ్ లాస్ట్లో పాస్ కోడ్ ఉంటుందండి. ఇది పాస్వర్డ్. ఇది ఈ పాస్ కోడ్ని జాగ్రత్తగా మనకి ఈజీగా ఎదుటి వాళ్ళకి మనం నోట్తో చెప్పే విధంగా ఉండే విధంగా చెప్పండి. కొంతమందికి పాస్ కోడ్ ఉంటేనే కనెక్ట్ అవుతుంది, పాస్ కోడ్ టైప్ చేయకపోతే ఆ లింక్ కనెక్ట్ కాదు. సమ్ టైమ్స్ ఆ ప్రాబ్లమ్స్లో ఫేస్ చేయాల్సి వస్తుంది. అది ఈజీగా ఉండే విధంగా మనం వాళ్ళకి చెప్పే విధంగా, వాళ్ళు ఈజీగా క్యాచ్ చేసి టైప్ చేసే విధంగా ఉండే విధంగా మనం ట్రై చేయండి. లాస్ట్లో మీరు అతి ముఖ్యంగా మర్చిపోకూడదు ఏంటంటే డన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ డన్ అనే ఆప్షన్ కనుక క్లిక్ చేయకపోతే అంతే, ఇంతవరకు ఫుల్ స్టాప్ అనమాట. మనం చేసిందంతా వృధా. మనం మీటింగ్ లింక్ క్రియేట్ చేస్తాం. ఫస్ట్ షెడ్యూల్లోకి వెళ్తారు. షెడ్యూల్లోకి వెళ్ళిన తర్వాత ఆ మీటింగ్ నేమ్ ఏంటనేది టైప్ చేస్తారు. ఏ డేట్లో మీరు ఏ డేట్ని మీరు క్లిక్ చేయబోతున్నారు, మీటింగ్ కండక్ట్ చేయబోతున్నారు, డేట్ ఇస్తారు. అండ్ టైం, ఏ టైం నుంచి స్టార్ట్ అవుతుంది. ఎన్ టైం ఆటోమేటిక్ వచ్చేస్తుంది. 30 మినిట్స్ ఎన్ టైం వస్తుంది. అండ్ మెయిన్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ పాస్ కోడ్. నేను 2 సార్లు ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు క్రాస్ వెరిఫై చేసుకుంటారని చెప్పి. నేను ఈ రోజు నుంచి క్రియేట్ చేయాలి కాబట్టి 2 సార్లు చెప్తున్నాను. ఇంకొకసారి చెప్పడానికి కూడా నేను రెడీగా ఉన్నాను. మనం ఈ రోజు నుంచి ప్రామిస్ చేసిన వాళ్ళందరూ కూడా ఈ రోజు నుంచి మీరు లింక్ క్రియేట్ చేసి మీ గ్రూప్లో వేయండి. మీ గ్రూప్లో వేసి వాళ్ళతో మాట్లాడండి. ఎవరు రాకపోతే మీకు మీరే, నేను అది నేర్చుకున్నాను, ఇది నేర్చుకున్నాను, మీకు మీరే మాట్లాడండి. సార్ పిచ్చోడు అనుకుంటారేమో సార్, ఎవరేమనుకోరు, మనం నేర్చుకుంటున్నాం అనుకుంటారు అంతే. ఓకేనండి, చేస్తారా అందరూ? చేస్తారా సార్? లింక్ ఎట్లా పంపించాలో చెప్పలేదు కదా సార్, ఎట్లా చేయమంటారు సార్? అవునా? అరే లింక్ పంపించడం నేను చెప్పలేదు కదా. సో లింక్ ఎట్లా పంపించాలి అంటే చాలా ఈజీ అండి.
మీరు అది అంతవరకు క్రియేట్ చేసి దాన్ని క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక విండో వస్తుంది. ఆ విండోనే ఈ విండో. మీరు అక్కడ దాన్ని క్లిక్ చేశారు అంటే ఈ విండో వస్తుంది. ఈ విండోలో వస్తుంది. ఈ విండోలో మీకు ఇక్కడ జీమెయిల్, యాహూ మెయిల్, మీ మొబైల్లో ఏమైతే ఆప్షన్స్ ఉన్నాయో ఆప్షన్స్ అన్ని కనిపిస్తాయి. మీకు వాట్సాప్ ఆప్షన్ ఉంటే వాట్సాప్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇన్ కేసు వాట్సాప్ ఆప్షన్ కనిపించకపోతే ఏం చేయాలి అనే కోణంలో ఆ వాట్సాప్ ఆప్షన్ ఇక్కడ హైడ్ చేసేసాను నేను. వాట్సాప్ ఉందనుకుంటే దాన్ని క్లిక్ చేయగానే ఆ వాట్సాప్ పేజ్ ఓపెన్ అవుతుంది. మీకు ఏ గ్రూప్ కావాలో ఆ గ్రూప్ను ఓపెన్ చేస్తారు. ఈ విధంగా వాట్సాప్ ఓపెన్ అయిపోతాడు. వాట్సాప్ ఆప్షన్ ఉంటే కనిపిస్తే ఈ విధంగా మీకు వాట్సాప్ ఓపెన్ అయిపోతుంది. మీరు ఏ గ్రూప్ కావాలో ఆ గ్రూప్ క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన వెంటనే అక్కడ మెసేజ్ బటన్ మీద ఇలా టచ్ చేసిన వెంటనే అక్కడ పేస్ట్ అనే ఆప్షన్ వస్తుంది. ఈ పేస్ట్ అనే ఆప్షన్ వచ్చింది కదా, ఈ పేస్ట్ ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా పేస్ట్ అయిపోతుంది, వాళ్ళకి వెళ్ళిపోతుంది. మరి వాట్సాప్ ఆప్షనే కనిపించకపోతే కొంతమంది కనిపించకపోవచ్చు కదా, అందుకని వాట్సాప్ ఆప్షనే కనిపించకపోతే అనే కోణంలో ఈ వాట్సాప్ని హైడ్ చేశాను. ఈ వాట్సాప్ ఆప్షన్ కనిపించకపోతే బ్యాక్గ్రౌండ్ మీద మీరు క్లిక్ చేయండి. ఇక్కడ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఈ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సెకండ్ పేజ్, ఈ పేజ్ అంటే బ్యాక్గ్రౌండ్ లో హైలైట్ కానీ ఆప్షన్స్ మొత్తం హైలైట్ అయిపోతాయి. దాంట్లో ఇన్వైట్ అనే ఆప్షన్, ఇన్వైట్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఇన్వైట్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఇన్వైట్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక విండో వస్తుంది. ఆ విండోలో కాపీ టు క్లిప్ బోర్డ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. కాపీ టు క్లిప్ బోర్డ్ అంటే ఏంటంటే మనం ఇప్పుడు వరకు ఏమైతే క్రియేట్ చేసామో ఆ డీటెయిల్స్ మొత్తం కూడా ఒక హైడెన్ లొకేషన్స్ లో సేవ్ అవుతాయి. ఆ హైడెన్ లొకేషన్ లో సేవ్ అయిన తర్వాత మనం హ్యాపీగా దేంట్లో ఓపెన్ చేయాలనుకుంటే దాంట్లో, మీరు జీమెయిల్ ద్వారా పంపించాలనుకుంటే జీమెయిల్ ద్వారా, వాట్సాప్ ద్వారా పంపించాలంటే వాట్సాప్ ద్వారా, టెలిగ్రామ్ ద్వారా పంపించాలి, టెలిగ్రామ్ ద్వారా ఆ టెక్నాలజీ యాప్ను ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన వెంటనే మీరు ఎవరికి పంపించాలనుకుంటున్నారు వాళ్ళని టిక్ మార్క్ పెట్టిన తర్వాత ఓపెన్ అయిపోతుంది కదా. మనం మెసేజ్ టైప్ చేసినప్పుడు వాళ్ళు సెలెక్ట్ చేసాక మెసేజ్ టైప్ చేస్తాం. ఆ మెసేజ్ టైప్ చేసే దగ్గర మీరు మెసేజ్ ఇలా కీబోర్డ్ ని క్లిక్ చేసిన వెంటనే పేస్ట్ అని వస్తుంది. ఈ పేస్ట్ బటన్ క్లిక్ చేసేసి పంపిస్తే వెళ్ళిపోతుంది. సార్ వెళ్ళిపోయింది, బాగానే ఉంది సార్. ఇప్పుడు నేను మీటింగ్ స్టార్ట్ చేయను ఎట్లా సార్? మీరు ఎన్ని గంటలకి స్టార్ట్ చేసారో అన్ని గంటలకే మీరు మీటింగ్ ఓపెన్ చేయాలి. మీరు ఏ టైంలో అయినా సరే ఓపెన్ అయిపోతుంది. మీరు సార్ నేను 9కి నేను మీటింగ్ కండక్ట్ చేద్దామని అనుకున్నాను, బట్ నాకు కుదరలేదు, 9:30కి నాకు కుదిరింది, అప్పుడు ఓపెన్ అవుతుందా? ఎస్, 100% ఓపెన్ అవుతుంది. లేదండి నేను 9 o'clock మీటింగ్ అనుకున్నా కానీ నాకు ఎర్లీగా 1 hour ముందుగా నేను స్టార్ట్ చేయాలనుకున్నా, స్టార్ట్ అవుతుంది. ఎస్, 100% స్టార్ట్ అవుతుంది. మీరు ఏం డౌట్ పడాల్సిన అవసరం లేదు. స్టార్ట్ అయిన దగ్గర నుంచి 30 minutes మాత్రమే మీకు పనిచేస్తుంది. ఇది ఫ్రీ అకౌంట్ మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి, మనం ప్రజెంట్ లైసెన్స్ వర్షన్ యూజ్ చేస్తున్నాం ఈ మీటింగ్ కి, అందుకని నాన్ స్టాప్ గా ఏం డిటెక్షన్ కట్ అవ్వదు, ఏమవ్వదు. మనం అందరం ఫ్రీ అకౌంట్ యూజ్ చేయండి. అందరూ లింక్ క్రియేట్ చేయండి. లింక్ క్రియేట్ చేసి మీ టీం వాళ్ళకి పంపించండి. పంపించిన తర్వాత వాళ్ళు ఓపెన్ చేస్తారు. మీరు ఏదైతే వాట్సాప్ ద్వారా పంపించారో ఆ వాట్సాప్ ని క్లిక్ చేసిన వెంటనే మీకు లింక్ ఓపెన్ అయిపోతుంది. వాట్సాప్ మీరు క్లిక్ చేస్తారు కదా, మీరు మీ ఫ్రెండ్స్ కి పంపించిన లింక్ గ్రూప్ లో ఏదైనా గ్రూప్ క్లిక్ చేసిన వెంటనే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు హ్యాపీగా మాట్లాడుకోవచ్చు. లేదండి నాకు కనిపించట్లేదు, డిలీట్ అయిపోయింది, ఎవరో డిలీట్ చేసినట్టున్నారు అని అనుకుంటే మీరు వెంటనే మీ మొబైల్ యాప్ ఓపెన్ చేయాలి. మీ మొబైల్ యాప్ ఓపెన్ చేసి అక్కడ షెడ్యూల్ మీద క్లిక్ చేసినా, లేకపోతే బై డిఫాల్ట్ ఇక్కడ మీకు కనిపిస్తాయి. మీరు ఏదైతే రీసెంట్ గా క్రియేట్ చేశారో ఆ క్రియేట్ చేసిన అన్ని లేటెస్ట్ మొత్తం పైన కనిపిస్తాయి. అక్కడ మీరు స్టార్ట్ అనే బటన్ క్లిక్ చేయొచ్చు. స్టార్ట్ అనే బటన్ క్లిక్ చేస్తే స్టార్ట్ అయిపోతుంది. మీ ఫ్రెండ్స్ మీరు స్టార్ట్ అయ్యి చేసిన తర్వాత మాత్రమే వాళ్ళు జాయిన్ అయ్యే అవకాశం ఉంది. మీరు స్టార్ట్ అయ్యి చేయలేదు అనుకోండి, వాళ్ళు జాయిన్ కాలేరు. మీరు ఎన్ని గంటలకైతే మీరు ఆ లింక్ ను ఓపెన్ చేయాలనుకున్నా అన్ని గంటలకు ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన దగ్గర నుంచి మీరు హ్యాపీగా మాట్లాడుకోవచ్చు. 30 minutes ఆటోమేటిక్ మీకు వార్నింగ్ ఇస్తుంది. 10 minutes సార్ మీ టైం అయిపోయింది అని చెప్పి వార్నింగ్ ఇస్తుంది. ఆ వార్నింగ్ ఇచ్చిన వెంటనే మీరు క్లోజ్ చేసేసుకోవచ్చు. మళ్ళా మీరు ఓపెన్ చేయాలి అనుకుంటే మళ్ళీ ఒక 5 minutes 10 minutes వెయిట్ చేసి దాని తర్వాత మళ్ళీ ఓపెన్ చేయాలి. కొన్ని సందర్భాల్లో వెంటనే ఓపెన్ అవుతుంది, కొన్ని సందర్భాల్లో వెంటనే ఓపెన్ కాదు. ఎన్నిసార్లు అయినా సరే మీరు అన్లిమిటెడ్ టైమ్స్ యూటిలైజ్ చేసుకోవచ్చు, బట్ 30 minutes మాత్రమే. సార్ ఇదంతా వద్దు సార్, నేను అన్లిమిటెడ్ గా మాట్లాడుకోవాలి, అన్లిమిటెడ్ నేను సెషన్స్ ఇవ్వాలి అంటే దయచేసి ఆ పని చేయకండి. ఫ్రీ వర్షనే మనం వాడదాం. ఫ్రీ వర్షనే మనకు ముద్దు. ఫ్రీ వర్షన్ లో మనం ప్రాక్టీస్ చేద్దాం. ఫ్రీ వర్షన్ లో మనం మన గ్రూప్ వాళ్ళతో డిస్కస్ చేసుకుందాం.
ప్రతిరోజు మీరు లింక్ క్రియేట్ చేసి మీ ఫ్రెండ్స్ తో మీరు డిస్కషన్ స్టార్ట్ చేస్తేనే మీరు ఏం మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, మీ హ్యాండ్ మూవ్మెంట్స్ ఎలా ఉన్నాయి, మీ బాడీ మూవ్మెంట్స్ ఎలా ఉన్నాయి, మీరు మాట్లాడే ఉచ్చారణ ఎలా ఉంది, మీ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది, ప్రతి దాని మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. ఏదో లింక్ పంపించేస్తాను నేను మాట్లాడడం, నా వాయిస్ ఒకటే కాదు, మీ వాయిస్ తో పాటు మీ బాడీలో చుట్టుపక్కల ఉండే అన్నిటిని ఎట్లా యూజ్ చేస్తున్నారు ఏంటి అనే దాని మీద కూడా మీరు ప్రాక్టీస్ 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 చేస్తూ ఉంటేనే ఒకనొక స్టేజ్ లోకి మీరు అద్భుతంగా వీటన్నిటిని కూడా ఎక్కడ ఆప్షన్స్ ఉన్నాయి, ఏం ఆప్షన్స్ ఉన్నాయి అనేవి గందరగోళంలో నుంచి లేకుండా చాలా ఈజీగా మ్యాజిక్స్ చేస్తారు చూసారా? ఆ మ్యాజిక్ ఎంత ఈజీగా వాళ్ళు చేస్తారు, అయినా టెక్నిక్సే. ఆ మ్యాజిక్ చేసేంత ఈజీగా మనం యూటిలైజ్ చేసుకోగలుగుతాం. చాలా 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 అద్భుతమైన అవకాశం ఇచ్చారండి. ఇంతే మనం నేర్చుకున్నాం. ఇలాంటి ఆప్షన్స్ కొన్ని చాలా ఉన్నాయి దీంట్లో. మనం జస్ట్ ఒక 5% నేర్చుకున్నామేమో అంతే. వీటితోనే మీరు ప్రాక్టీస్ చేస్తూ ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయి సార్ 5 minutesకి ఎంతసేపు పట్టిందంటే మొత్తం నేర్చుకోవాలంటే సంవత్సరం పడుతుందా సార్? ఏం పట్టదండి. బేసిక్ నేర్చుకోవడానికి టైం ఎక్కువ పడుతుంది, మిగిలినవన్నీ చాలా ఈజీ. ఆ బేసిక్ మెథడాలజీ మీకు వచ్చింది కాబట్టి మీరు దాంట్లో ఓపెన్ చేసి ప్రాక్టీస్ చేస్తూ ఆ ఆప్షన్స్ ఎందుకు ఈ ఆప్షన్స్ ఎందుకు మీ అంతా మీరు లెర్న్ చేసుకుంటే చాలా ఈజీగా అర్థమైపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చాలా అద్భుతమైనటువంటి ఆపర్చునిటీ. గంపా నాగేశ్వరరావు గారు ఇలాంటి అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేశారు కాబట్టి మాకు సార్ గారు నేర్పించి, సీనియర్స్ మాకు నేర్పించడం ద్వారా ఆ నేర్చుకున్న విషయాలను నేను మళ్ళీ అక్కడ మర్చిపోతానేమో అనే భయంతో మీ అందరికి నేర్పించేశాను. అమ్మయ్య నేను ఇప్పుడు మర్చిపోయినా కానీ ఇబ్బంది లేదు, మీ అందరికీ గుర్తుంటుంది. సో అలాంటి అద్భుతమైనటువంటి ఇంపాక్ట్ లో మనం ప్రయాణించడం. ఈ 162 బ్యాచ్ కి వెనకుండి రథసారథిగా నడిపిస్తున్నటువంటి సుధీర్ పందం రావూరి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ఈ ఇన్ఛార్జ్ గారికి, మెంటర్స్ కి, నేను ఇందాక ఎవరికో చెప్పాలనుకున్నా మర్చిపోయా, ఇన్ఛార్జ్ గారికి అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానండి. ముఖ్యంగా అతి ముఖ్యంగా ఒకరికైతే ఖచ్చితంగా నేను ఎప్పుడు ప్రతిసారి చెప్తుంటాను, ఎందుకంటే వాళ్ళు ఏంది ఇలాంటి సెషన్స్ చెప్పలేం కాబట్టి. వాళ్ళు ఎవరంటే మీరేనండి. మీరు ఇంత అద్భుతంగా చక్కగా మీరు వింటున్నారు కాబట్టి, మేము ఇంత చక్కగా రెస్పాండ్ అయ్యారు కాబట్టి మీ వల్ల మాత్రమే ఇంత అద్భుతంగా చెప్పడానికి మాకు అవకాశం దొరుకుతుంది. కాబట్టి మీకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలండి. చాలా 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 థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి ఒక్కరూ చాలా అద్భుతంగా ఎంకరేజ్ చేశారు, రెస్పాండ్ అయ్యారు. నలుగురిని హ్యాండ్ రైజ్ చేయమంటే అందరూ హ్యాండ్ రైజ్ చేశారు. నేను ఎవరికి ఇస్తే ఎవరేమని అంటారేమో అని భయంతో ముగ్గురుకో ఆప్షన్ ఇచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అద్భుతమైనటువంటి సెషన్, అద్భుతమైనటువంటి పార్టిసిపేట్స్ అని మీరు చెప్పాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు ఇన్ఛార్జ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ సెషన్ ఇచ్చారు. ప్రతి ఒక్క ఆప్షన్ ఎట్లా యూజ్ చేయాలి ఏంటి అని చెప్పేసి పార్టిసిపెంట్స్ అందరిని ఇన్వాల్వ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేశారు. జూమ్ యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, జూమ్ లింక్ ఎలా సెండ్ చేయాలి, స్కెడ్యూల్ ఎలా యూజ్ చేయాలి అని చెప్పేసి ప్రతి ఒక్కటి కూడా చాలా ఎక్స్ప్లెయిన్ గా వివరంగా వివరించారు. ప్రతి ఒక్కరు కూడా కన్ను ఆర్పకుండా చూస్తున్నారు. సెషన్ మాత్రము చాలా ఇన్వాల్వ్ అయిపోయారు ప్రతి ఒక్కరు కూడా. సార్ మీరు బుక్క తిప్పుకోకుండా సెషన్ చెప్పారు కాబట్టి కొంచెం వాటర్ తీసుకోండి. అంతవరకు నేను క్వశ్చన్స్ వీళ్ళని అడుగుతాను. మీకేమైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, కొన్ని డౌట్స్ తీసుకుందాం. సారు పర్మిషన్